ఎందుకు చేయాలి అంటే ఇట్స్ ఎ హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. మిషన్ ఈజ్ అ హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మీకు నా హృదయ నాడి వినపడుతుందా? వినపట్లే. ఎందుకంటే మీరు నాకు దగ్గరలో లేరు. ఒక వ్యక్తి హృదయ నాడి వినాలి అంటే మన చెవు ఆయన ఛాతీ దగ్గర ఉండాలి, దగ్గరగా ఉండాలి. అంటే దానికి సింపుల్ లెసన్ ఏంటి? ద మోర్ యు ఆర్ క్లోజర్ టు గాడ్, ద బెటర్ యూ కెన్ హియర్ ద మిషన్ హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. దేవునికి మనం ఎంత సన్నిహితంగా ఉంటామో అప్పుడే మనకు దేవుని యొక్క హృదయ నాడి వినిపిస్తుంది. దేవుని యొక్క హృదయ నాడి, దేవుడు ఏంటి అంటే ఎవరు నశించుట తన ఇష్టము కాదు, ఎవరు కూడా నశించిపోవడం ఆయన కోరుకోవట్లేదు. దేవుడు మానవుడిని సృష్టించడానికి, నరకంలో పడేయటానికి కాదు. అయితే మానవుడు పతనమయ్యాడు, పాపం చేశాడు కాబట్టి ఈ మానవుడు రక్షణ పొందాలి, తిరిగి నాతో సావాసం పొందాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అదే ఆయన యొక్క హృదయ నాడి. ఈ మిషన్ లో పాల్గొనాలి అంటే దేవునితో మనం ఎంత సన్నిహితంగా ఉంటామో పాల్గొనటానికి మనకు వీలవుతుంది. అది మరి దేవుని చిత్తం. యోహాను సువార్త 20:21లో మీరు చూస్తే తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటే నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను. నా తండ్రి చిత్తం ఏంటంటే నన్ను ఈ లోకానికి పంపించడం. ఇప్పుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. కాబట్టి ఇది దేవుని చిత్తం. సువార్తీకరణలో మనం ఎందుకు పాల్గొనాలి అంటే ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. కొంతమంది అయినా కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రభు చిత్తమైతే మనం బయటికి వెళ్ళి సువార్త చెప్తాం, ప్రభు చిత్తమైతే ఎవాంజలిజం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, ప్రభు చిత్తమైతే అంటారు. కానీ ఇది నాట్ కరెక్ట్. మిషన్ కార్యక్రమం మాత్రం ప్రభు చిత్తము ఆల్రెడీ ఉంది. ఇంకా దాని గురించి మళ్ళీ ప్రభు చిత్తం అయితే అని అనకూడదు. తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. నేను తండ్రి చిత్తం నేను నెరవేర్చాను. కాబట్టి నీ చిత్తము, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము భూమి యందు పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరబడును గాక. అంటే దేవుని చిత్తం ఏంటి? పరలోకములో మానవుడు రక్షించబడాలి. ఆ దేవుని చిత్తాన్ని తన కుమారుడు నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుమారునికి శిష్యులుగా ఉన్న నువ్వు నేను నెరవేర్చాలి. అది దేవుని చిత్తం. ఇంకా దేవుడు బయలుపరుస్తాడు తన చిత్తాన్ని అనకూడదు. మిషన్స్ గురించి దేవుడు అంటే చిత్తం అనేది ఒక సపరేట్ సబ్జెక్టు. బయలుపరచబడిన దేవుని చిత్తము, బయలుపరచబడనై ఉన్న దేవుని చిత్తం అనేది ఉంది. అయితే బయలుపరచబడిన దేవుని చిత్తము అనే మాటకు వస్తే మిషన్స్ అన్నది ఆల్రెడీ బయలుపరచబడిన దేవుని చిత్తం. దాని గురించి ఇక మళ్ళీ సెకండ్ థాట్స్ ఉండకూడదు. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మిషన్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు అంటే వీలైతే అవసరమైతే మీరు అనుకుంటే అలాగే లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది దేవుని పని. సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఇదేదో సంఘము యొక్క కమిటీ కార్యక్రమం కాదు. ఎవాంజలిజం అండ్ మిషన్స్ అని కొన్ని చర్చెస్ లో కమిటీస్ ఉంటాయి, అవి కాదు. మా చర్చిలో కూడా ఉంది, కానీ అది కాదు. ఇది దేవుని పని. ఒక కమిటీ ఉంది కాబట్టి సంవత్సరంలో ఈ కార్యక్రమాలు కొన్ని జరిగించేసేయాలి అనే ఉద్దేశం కాదు. ఇట్స్ ఆల్రెడీ విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. కాబట్టి మరి దేవుని పని. ఇక్కడ మత్తయి సువార్తలు కూడా మీరు చూస్తే మరి కోత ఎంతో విస్తారంగా ఉంది కాబట్టి కోత యజమాని అనే మాట వచ్చింది కదా, యజమాని. సో కోత పని దేవుంది అన్నమాట. దాంట్లో మనము జాయిన్ అవుతున్నాం. సో దేవుని పని ఇది, మన పని కాదు. నాకేదో కొంచెం వాక్యం చెప్పడం తెలుసు కాబట్టి అట్లా కాదు. మనము దేవుని పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. అందుకని మరొకటి ఏంటంటే ఇది దేవుని ఆజ్ఞ. చిత్తము ఆజ్ఞ రెండు ఒకటే. దేవుని చిత్తం, ఇది దేవుని ఆజ్ఞ. చిత్తం అన్నప్పుడు కొన్నిసార్లు సాకులు చెప్తారు. ప్రభు చిత్తమైతే అంటా ఉంటారు. కొంతమంది ఇంకా పోస్టర్లు కూడా పెట్టుకుంటారు, ప్రభు చిత్తమైతే ఈ సువార్త సభలు జరుగును. మళ్ళీ ప్రభు చిత్తం ఏంటి? అక్కడ సువార్త సభలు జరగాలి, సువార్త ప్రకటించబడాలి, అంతే. ప్రభు చిత్తం అయితే కాదు. అది దేవుడు తన కార్యం చేయదు. కాబట్టి దేవుని ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడు అంటే దేవుని ఆజ్ఞ. సువార్త ఎందుకు ప్రకటించాలి? అదొక కారణం. మరొక కారణం ఏంటంటే ఇది సమాధాన పరిచర్య. 2 కొరింథీలో మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అని అంటారు. మానవుడు లోకముతో స్నేహం చేసి దేవునితో వైరం పెట్టుకున్నాడు, దేవుని శత్రువు అయిపోయాడు.
మానవుడు దేవుని శత్రువు అయిపోయాక ఈ మానవుడితో మళ్ళీ సమాధాన పడటానికే యేసుక్రీస్తు సిలువలో చేయి చాచి మళ్ళీ దేవుడితో మానవుడు సమాధాన పడాలని ఈ సమాధాన పరిచర్య కొలస్సీ 1:19-20లో మీరు చూస్తే సిలువ రక్తము చేత సంధి చేసెను. అందుకే మిషన్ అనే కార్యక్రమం అది ఒక సమాధాన పరిచే పరిచర్య. అంటే సమాధాన పరచడం అంటే మానవుడు దేవునితో సమాధాన పడటం, దేవుడు మానవుడితో సమాధాన పడటం, మానవుడు తనతో తాను సమాధాన పడటం, మానవుడు తోటి మానవుడితో సమాధాన పడటం, ఇంతవరకు ఉందన్నమాట. సమాధాన పరిచర్య అంటే దేవుని వరకే సమాధానం కాదు. దేవునితో సమాధాన పడ్డవాడు అందరితో సమాధానంగా ఉంటాడు. అందుకే ఇది ఒక పరిచర్య. ఎందుకు చేయాలి అన్న మాట వస్తుంది. మరొకటి ఏంటంటే శిష్యులుగా చేయుట. ఇక్కడ ఒక విషయం మనం కొంచెం క్లారిఫై చేసుకోవాలి. ఏంటంటే నేను నా పరిచర్యలో ఒక పాస్టర్ని అడిగితే చాలా వరకు 99% ఏమంటారంటే మా సంఘంలో 150 మంది విశ్వాసులు ఉన్నారు అని అంటారు. విశ్వాసులు ఉన్నారంటారు. మీరు ఎవరినైనా అడగండి, మీ సంఘంలో ఎంతమంది అయినా ఇంతమంది విశ్వాసులండి అంటారు. యేసు ప్రభు తన గొప్ప ఆజ్ఞలో గ్రేట్ కమిషన్ లో ఎక్కడ కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి విశ్వాసులుగా చేయుడి అని అల్లా. ఏమన్నాడు? శిష్యులనుగా చేయుడి అని అన్నాడు. అంటే మీరు అనొచ్చు, శిష్యులు అవ్వాలంటే విశ్వాసులు అవ్వాలి కదా సార్ అంటే. కరెక్టే, శిష్యులు అవ్వాలి, విశ్వాసులు అవ్వాలి. కానీ ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. ఏంటంటే విశ్వాసులు అవ్వటం అనేది ఒక సంఘటన. బికమింగ్ ఎ బిలీవర్ ఈజ్ ఎ ఈవెంట్, బట్ బీయింగ్ ఎ డిసైపుల్ ఈజ్ ఎ ప్రాసెస్. విశ్వాసి అవటం ఒక సంఘటన. నేను పలానా రోజు ప్రభువును యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను, పలానా మీటింగ్ లో పలానా డేట్ పలానా టైము, అది ఒక సంఘటన, అది ఒక చరిత్ర. ఇట్ ఈస్ ఎ ఈవెంట్ ఆన్ దట్ పర్టికులర్ డే. నేను కూడా సెప్టెంబర్ 26వ తారీఖున 1973వ సంవత్సరం ఒక మీటింగ్ లో నేను యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ రోజు నేను విశ్వాసి అయ్యాను. అది ఈవెంట్. కానీ ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను శిష్యుడిగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ శిష్యత్వం అనే ప్రక్రియలో నేను ఉన్నాను. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే మిషన్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఒక వ్యక్తిని విశ్వాసిగా మార్చి ఆ తర్వాత ఆ వ్యక్తిని శిష్యత్వం అనే ప్రక్రియలోనికి ప్రవేశపెట్టి అంతవరకు ఉంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది యేసును నమ్ముకున్నాడు సార్, యేసుప్రభు నమ్ముకున్నాడు సార్. అలా నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఒక ఆయన ఏమన్నాడంటే సైతాన్ కూడా ఒక బిలీవరే, దయ్యాలందరూ కూడా బిలీవర్సే, వాళ్ళు కూడా విశ్వాసులే కదా. దయ్యములు కూడా ఆయన యందు నమ్మిక అని ఉంది కదా బైబిల్లో. దయ్యాలు కూడా ఆయన నమ్ముతాయి. ఇంకా మనకు తెలుసు బైబిల్లో మరి ఆ సేనాను దయ్యముల దగ్గర కొన్ని పర్యాయములు మరి ఈ యొక్క దయ్యాలు ఎన్కౌంటర్ అయినప్పుడు సజీవుడైన దేవుని కుమారుడా మీతో మాకేం పని అని చెప్పారు. అంటే దే ఆల్సో అక్నాలెడ్జ్, వారు కూడా అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారు. ఏమని? వాళ్ళు కూడా ఏం నమ్ముతున్నారు? వాళ్ళు కూడా విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు అన్నది వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు. నేను కూడా విశ్వసిస్తున్నాను. కానీ మరి సైతానికి దయ్యాలకి నాకు తేడా ఏంటంటే నేను శిష్యత్వంలో అనే ప్రక్రియలోకి అడుగు పెట్టాను. సైతానుడు శిష్యుడైతే కాడు, విశ్వాసిగా ఉంటాడు. దయ్యములు కూడా నమ్మును. సో దే వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్. ఇంకా చెప్పాలంటే దయ్యాలు సైతాను 24/7 యేసు ప్రభు దేవుడు అని 24/7 వాడు నమ్ముతానే ఉంటాడు. వాడు నమ్ముతున్నాడు కాబట్టి వేరే వాళ్ళు నమ్మనివ్వకుండా చేస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకోకుండా వారిని అజ్ఞానంలో పెట్టాడు. కఠినమైన హృదయం వారికి ఇచ్చాడు, అంధకారమైన మనసు వారికి ఇచ్చాడు. కాబట్టి వారు అలాగ ఉంటున్నారు. సో శిష్యులుగా చేయాలి. రాబర్ట్ కోల్మ్యాన్ అని ఒక ఆయన, అది చదవండి, ఆ బుక్ బాగుంటది ఎవాంజలిజం గురించి. రాబర్ట్ కోల్మ్యాన్ ఏమంటాడంటే నేను శిష్యుడను అని ఎప్పుడు చెప్పుకోవాలి?
నేను శిష్యుడని ఎప్పుడు చెప్పుకోవాలంటే, ముందు నేను ఒక వ్యక్తిని ముందు నేను రక్షణ పొందాలి, నేను విశ్వాసి అవ్వాలి. ఆ తర్వాత నేను మిషన్ ద్వారా, స్వార్థీకరణ ద్వారా మరొక వ్యక్తిని విశ్వాసిగా చేయాలి. అప్పటికి కూడా నేను ఇంకా విశ్వాసనే అంటాడు. మరొక వ్యక్తిని నేను విశ్వాసిగా చేశాక ఈ వ్యక్తి మళ్ళీ బాగా ఎదిగి ఈ వ్యక్తికి నేను ఫాలో అప్ చేసినప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి మరో వ్యక్తికి సువార్త చెప్పి ఆ వ్యక్తిని విశ్వాసిగా మార్చినప్పుడే నేను శిష్యుడను అనే హక్కు నాకు ఉంది అని రాబర్ట్ కోల్మ్యాన్ అని ఒక ఆయన అంటాడు. అంత స్టాండర్డ్ పెట్టాడు అన్నమాట. నేను ముందు విశ్వాసిని, మరొక వ్యక్తిని విశ్వాసంలో నడపాలి, ఆ రెండో వ్యక్తి మూడో వ్యక్తిని విశ్వాసంలో నడిపించినప్పుడు నేను శిష్యుడు అనిపించుకునే హక్కు నాకు ఉంది అన్నది. లేకపోతే ఏమవుతుందంటే మన చర్చ నిండా విశ్వాసులే ఉన్నారు, శిష్యులు లేరు. ఇంకా చెప్పాలంటే ఒక వచనాన్ని చూస్తారా, ఎవరైనా చదువుతారా? అపోస్తల కార్యం 11:26 చదవండి. అపోస్తల కార్యము 11:26లో వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరు అనబడిరి? ఎవరు అనబడిరి? క్రైస్తవులు శిష్యులు అనబడ్డారా, లేక శిష్యులు క్రైస్తవులు అనబడ్డారా? శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే ఇప్పుడు ఇంకా దానికి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను అని ఎప్పుడు చెప్పుకోవాలి? శిష్యులుగా ఉంటేనే. శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. సో ఎవాంజలిజం లో ఈ కాన్సెప్ట్ చాలా మిస్సింగ్. ఒక వ్యక్తిని విశ్వాసిగా మారిస్తే చాలులే, ఒక వ్యక్తి కన్వర్ట్ అయిపోతే చాలులే, ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని చర్చిలో చేరిపోతే చాలులే అని అనుకుంటాం. కానీ మిషన్ ఈజ్ నాట్ కంప్లీట్ ఇఫ్ యు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ డిసైపుల్షిప్ ఆల్సో అన్నది చాలా ఇంపార్టెంట్. సో మిషియాలజీలో ఇది మిస్సింగ్ అన్నమాట. మిషియాలజీ అంటాము, మిషన్స్ అంటాం, కానీ ఇది మిస్సింగ్. వాట్ ఈస్ మిస్సింగ్? ఒక వ్యక్తిని శిష్యుడిగా శిష్యురాలుగా చేయటం. అందుకే మిషన్ సువార్త ప్రకటన ఎందుకు అంటే ఓన్లీ నాట్ కన్వర్టింగ్. ఇప్పుడు యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్స్ కూడా ఏమంటారు? యు ఆర్ కన్వర్టింగ్ పీపుల్ అంటున్నారు. ఆ కన్వర్ట్ అయిన వ్యక్తి శిష్యుడిగా మనం చేయగలిగితే, శిష్యత్వం అనేది వారికి నేర్పిస్తే వాళ్ళు స్ట్రాంగ్ నిలబడతారు. ఎవడొచ్చి ఏం మాట్లాడినా నథింగ్ డూయింగ్ అంటారు. నేను యేసు నమ్ముకున్నానండి, నేను యేసు శిష్యుడని చెప్పు. అందుకే ఆ దినాల్లో అంతియోకియాలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అనబడింది. క్రైస్తవులు శిష్యులు కదా. ప్రతి క్రైస్తవుడు శిష్యుడు కాదు, కానీ ప్రతి శిష్యుడు క్రైస్తవుడే. సో ఈరోజు ఆ శిష్యత్వం అనే ప్రక్రియలో మనం ఉండాలి. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో యేసు ప్రభువు చాలా పర్యాయాలు వేరే భాగాల్లో కూడా ఇందును బట్టి మీరు నా శిష్యులు అనబడదురు అని ఉంది కదా. ఇందును బట్టి మీరు నా శిష్యులు అనబడదురు, ఇందును బట్టి మీరు నా శిష్యులు అనబడదురు అని చాలాసార్లు చెప్పాడు. ఇందును బట్టి మీరు నా విశ్వాసులు అనబడదురు అని చెప్పలేమే. ఆయన ఎప్పుడు శిష్యత్వం గురించే మాట్లాడతాడు. కాబట్టి నేను అందుకే బిగినింగ్ లోనే ఈ మాట మనం నేర్చుకుందాం ఏంటంటే, వీ షుడ్ ఫోకస్ ఆన్ డిసైపులింగ్ పీపుల్. మిషన్స్ అంటే శిష్యులుగా చేయటం, తర్వాత సంఘ స్థాపన. ఈ శిష్యులకు అనే ప్రక్రియ కోసమే సంఘం అనేది కావాలి. ఇకపోతే మిషన్స్ లో ఎందుకు పాల్గొనాలి? ఎందుకు అంటే శిష్యుల యొక్క మాదిరి. అపోస్తల కార్యము అదే 13లో చూడండి, అదే పేజీలోనే మీరు చూస్తే అంత్యోకియలో ఉన్న సంఘము బర్నబా పౌలును పంపించినట్టుగా మనం చూస్తాం. అంటే మిషన్ కార్యక్రమం 13వ అధ్యాయంలో మరి వారు చాలా ప్రార్థన చేయటం, ఉపవాసం చేయటం అన్ని చేస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య వచ్చి పౌలు బర్నబాలు నా కోసం పంపించండి అని చెప్పాడు. కాబట్టి అంత్యోకియ సంఘం ఒక మాదిరి సంఘం, పంపించే సంఘం, మిషన్ సంఘం. ఇంకా చెప్పాలంటే
ఈ చర్చిలో బాగా సెట్ అయిపోయారు పౌలు బర్నబాలు. వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు, ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రభు సేవ నిమిత్తమై పౌలు బర్నబాలు పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుషుడని వారితో చెప్పగా, అయ్యయ్యో వీళ్ళు వెళ్ళిపోతే మా సంఘం అంతా గందరగోళం అయిపోద్ది అని చర్చి వాళ్ళు చెప్పలే. పౌలు బర్నబాలు కూడా, దేవా మేము కానీ ఈ సంఘాన్ని వదిలేసామనుకోండి అంతే, ఈ సంఘం అంతా గందరగోళం అయిపోతుంది, కోర్టు కేసులు వచ్చేస్తాయి, అవి ఇవి గలిబిలి అయిపోతుంది, డివిజన్ అయిపోతుంది, చీలిపోతాయి, అవేం చెప్పలే. సో అది ఒక మాదిరి సంఘంగా మనం చూస్తాం. ఇంకా సువార్త ఎందుకు ప్రకటించాలి, ఎందుకు అనే మాటలోనే ఉన్నాం. ఇంకా మనం ఎందుకు ప్రకటించాలి, ఇది నాకు ఆనంద కిరీటము అతిశయ కిరీటం అంటున్నాడు. ఇది నాకు అతిశయాస్పదమైన విషయం, ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్. ఇది నాకు కిరీటం లాగా ఉంటుంది. అయితే ఇంకోటి కూడా ఉంది, ఇది నా మీద భారము మోపబడినది కాబట్టి ఇది నేను చేయకపోతే నాకు శ్రమ. ఒక ప్రక్కనేమో ఆనందం కూడా ఉంది, ఇది నాకు ఆనందం, నేను చేయకపోతే మాత్రం నాకు శ్రమ. ఇది నేను చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చేస్తే కూడా శ్రమ ఉంది, ఎందుకంటే ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి అని చెప్పాడు. సువార్త ప్రకటించేటప్పుడు శ్రమలు ఉంటాయి, ప్రకటించకపోతే అది నాకు శ్రమ. ఆ శ్రమ ఈ శ్రమ చూడండి, తేడా ఉందా? చాలా ఉంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ, దేవునికి లెక్క చెప్పాలి. సువార్త ప్రకటిస్తే శ్రమ, ఎదిరింపులు ఉంటాయి, అవి ఉంటాయి, పెరుగుతానే ఉన్నాయి. చూద్దాం. తర్వాత క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. సువార్తీకరణ ఎందుకు? వై షుడ్ ఐ ప్రీచ్? నేను కానీ ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఏమేమి ఇష్టమో అవన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తాను, ఆ వ్యక్తి ఏమి కోరుకుంటాడో చేయటానికి ప్రయత్నం చేస్తాను. డూ యూ లవ్ జీసస్? యేసును నేను ప్రేమిస్తే ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తాను. ఆయనకి ఏమిష్టం? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు కాబట్టి ఆ ప్రేమ అదొకటి. ఈ యేసుక్రీస్తు ప్రేమే నన్ను రక్షించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆ ప్రేమ రుచి నేను చూశాను కాబట్టి, ఆ ప్రేమ రుచి నేను పొందాను కాబట్టి, ఈ ప్రేమ నన్ను లోకాన్ని ఆ యేసయ్య నేత్రాలతో చూడటానికి సహాయం చేస్తుంది, యేసయ్య హృదయంతో స్పందించటానికి సహాయం చేస్తుంది. The love of Jesus compels me to see people through the eyes of Jesus and to feel for the people with the heart of Jesus. యేసు హృదయంతో స్పందిస్తాను, యేసు నేత్రాలతో చూస్తాను కాబట్టి యేసు మాటలు వారికి చెప్తాను. సో సువార్త ఎందుకు ప్రకటించాలి? క్రీస్తు ప్రేమను బలవంతం చేస్తుంది. మన సంఘాల్లో విశ్వాసుల్లో సువార్త ఎందుకు ప్రకటించారంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం. దేవుని ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఏమేమి ఇష్టమో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సరే, సువార్తీకరణ ఎందుకు ప్రకటించాలి అంటే కొంతమంది అవసరం లేదురండి అంటారు. కొందరు ఏమంటారంటే అసలు సువార్తీకరణ కొత్త నిబంధన ఐడియా, పాత నిబంధనలో సువార్తీకరణ అంటూ ఏమీ లేదు కదా అని అంటే, ఇక్కడ ఒక చార్ట్ నేను పెడుతున్నాను. ఈ చార్ట్ లో మీరు చూస్తే పాత నిబంధనలో కూడా దేవుడు మిషన్ కార్యక్రమం కొనసాగించాడు. దేవుడు తన యొక్క సేవకురాళ్లను అన్య జాతి ప్రజలకు మిషనరీలుగా పంపించాడు. తన యొక్క సంకల్పము, తన పేరు, తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి దేవుడు పంపించాడు. అక్కడ ఒక లిస్ట్ మీరు చూస్తారు, ఎవరికి పంపించబడ్డాడు. అబ్రహాము కానాను దేశానికి మనకు తెలుసు, నయోమి మోయాబుకి వెళ్ళింది, నెహెమ్యా, దానియేలు, ఎజికియేలు వీళ్ళంతా బబులోను పట్టణానికి వెళ్ళారు. అక్కడ వారు యెహోవా దేవుని నామాన్ని వారు ప్రకటించుకున్నారు. వారి యొక్క క్రియల ద్వారా, వారి విశ్వాసము ద్వారా, వారి యొక్క యాటిట్యూడ్ వల్ల, వారి యొక్క మరి జీవితాన్ని చూసి ప్రజలు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పగలిగాడు. నెబుకద్నెజరు రాజు అలా చెప్పాడు, దానియేలు రాజుగారు కూడా అలా చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి నెహెమ్యా రాజుగారు కూడా చాలా ఖుషి అయిపోయాడు నెహెమ్యా గురించి. ఇకపోతే యోనా నినివే పంపించాడు. నాహూము, ఎస్తేరు, ఏలియా వీళ్ళందరినీ కూడా దేవుడు మరి అన్య జాతి ప్రజలకు తన గురించి చెప్పుకోవటానికి ఆయన పంపించాడు. అంటే అర్థం ఏంటి? మిషన్స్ అన్నది కొత్త నిబంధన ఐడియా కాదు, లేక కొత్త నిబంధన ఐడియా మట్టికే కాదు. మిషన్స్ అన్నది
పాత నిబంధన ఐడియా కూడా. అంటే మిషన్ అన్నది బైబిల్ ఐడియా. సో అందుకే బైబిల్ ఆధారం చేసుకొని మనం సువార్త ప్రకటించాలి. దేవునికి మరి అన్యుల గురించి పాత నిబంధనలో పట్టించుకోలేదా అంటే పట్టించుకున్నాడు. సో సువార్త ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలంటే ఇది ఫుల్ బైబిల్ కాన్సెప్ట్. ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు, లేదా న్యూ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ కాదు. ఇది ఫుల్ బైబిల్ కాన్సెప్ట్. అందుకే మనము బైబిల్ ఆధారాలు చూస్తూ ఉన్నాం. సువార్త ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలంటే ఇది సువార్త పరిచర్య ప్రారంభించుట కాదు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. సువార్త పరిచర్య మనం ఏం ప్రారంభించడం లేదు, కానీ కొనసాగుతున్న దైవ కార్యక్రమంలో, దేవుని కార్యక్రమంలో పాల్గొనుట. We don't start mission, we join the ongoing mission of God. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారంటే 1975లో నేను మినిస్ట్రీ స్టార్ట్ చేశాను బ్రదర్ అంటాడు. 1994లో నేను స్టార్ట్ చేశాను బ్రదర్ అంటాడు. నాకు అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు. మనమేం స్టార్ట్ చేయం. అంటే నేను 1994లో మినిస్ట్రీ స్టార్ట్ చేశాను బ్రదర్ అంటే అంతకుముందు మినిస్ట్రీ లేదా? అంతకుముందు సువార్తీకరణ అనేది లేదా? అసలు నువ్వు సువార్త పరిచర్య 94లో స్టార్ట్ చేసావంటే నువ్వు విశ్వాసం అయినందుకే కదా స్టార్ట్ చేసింది. అప్పుడు నువ్వు విశ్వాసం ఎలాగయ్యావు? నువ్వు స్టార్ట్ చేయకముందు ఇంకొక పరిచర్య ఉందన్నమాట. ఆ పరిచర్య ద్వారా నువ్వు రక్షణ పొందావు. ఇప్పుడు ఈ పరిచర్యను నీవు స్టార్ట్ చేశావు. నువ్వు స్టార్ట్ చేసింది ఏమీ లేదు అక్కడ. వి డోంట్ స్టార్ట్, వి ఓన్లీ జాయిన్ ది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్తీకరణ, మానవుని రక్షించాలన్న కార్యక్రమం ఆది కాండంలోనే మొదలైనప్పుడు అక్కడ ఈ కార్యక్రమంలో దేవుడు అబ్రహామును పిలిస్తే జాయిన్ అయ్యాడు. అబ్రహామును వాడుకున్నాడు. అబ్రహాము నిష్క్రమించాడు. ఇస్సాకు, యాకోబు అలా చరిత్ర అంతా మీరు చూస్తే ఈ కొనసాగుతున్న మిషన్ కార్యక్రమంలో మానవుడు జాయిన్ అయ్యాడు, దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత మానవుడు వెళ్ళిపోయాడు. ఎవరైనా సరే, గొప్ప దైవజనుడైనా సరే, దేవుని యొక్క కార్యక్రమంలో వారిని వాడుకున్నాడు. అయిపోయింది, వాళ్ళ చరిత్ర అయిపోయింది. వాళ్ళతో పాటు మిషన్ కార్యక్రమం ఏమీ ఆగలే, అది మాత్రం కొనసాగుతూనే ఉంది కదా. బిల్లీ గ్రామ్ గారు వచ్చారు, వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. భక్సింగ్ గారు వచ్చారు, వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. సాధు సుందర్ సింగ్ వచ్చాడు, వాడుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలాగా మీరు పేర్లు అన్ని చూస్తే, పండిత రామాబాయి వచ్చింది, వాడుకున్నాడు, వెళ్ళిపోయింది. ఎందుకంటున్నానంటే వి షుడ్ నెవర్ సే ఐ స్టార్టెడ్, నేను స్టార్ట్ చేశాను అని చెప్పకూడదు. మనం ఓన్లీ జాయిన్ అవుతాం. జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఈ 12 మంది జాయిన్ అయ్యారు. వారి ద్వారా భూలోకమును తలకిందులు కూడా చేసేసాడు. ఇప్పుడు కూడా నువ్వు నేను మిషన్ లో పాల్గొనాలి అంటే మనం జాయిన్ అవుతాం. ప్రభు నేను రెడీగా ఉన్నాను, నన్ను వాడుకో అంటే వాడుకుంటాడు. అంతేగాని నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తానంటే రేపటి నుంచి కాదు, ఇట్స్ ఆల్రెడీ దేర్. గొప్ప గొప్ప దైవజనులు, సెయింట్లు, దేవుని గొప్ప దైవజనులు, సేవకులు, సేవకురాళ్ళు చనిపోయారు. మిషన్ కార్యక్రమం ఏమైనా ఆగిందా? ఆగలే. పోయిన వారము మరి జాన్ ఎడ్మండ్ హగాయ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్, ఆయన కొన్ని వేల మంది సేవకులను తరబితి ఇచ్చాడు మిషన్ కార్యక్రమంలో. నేను కూడా వెళ్ళాను ఆ తరబితి పొందటానికి. ఈరోజు మీకు టీచ్ చేసే పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ కూడా అదే. ఆయన నాకు నేర్పినాయి. అయితే దేవుడు ఆయన వాడుకున్నాడు. దాదాపు 50-60 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పోయిన వారం చనిపోయాడు. చనిపోయినంత మాత్రాన దేవుని మిషన్ కార్యక్రమం ఏమైనా ఆగిందా? ఆగదు. అందుకే మిషన్ కార్యక్రమం ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ టు స్టార్ట్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ టు జాయిన్ అండ్ కీప్ గోయింగ్. జాయిన్ అయినాక దేవుడు ఎలా వాడుకుంటాడో, ఏ స్థలంలో వాడుకుంటాడో, ఏ తలాంతులు ఇచ్చి వాడుకుంటాడో, ఏ స్థాయిలో వాడుకుంటాడో అన్నది అది దేవునికి వదిలేయండి. దానియేలును రాజుల మధ్య వాడుకున్నాడు. యోసేపును చెరసాల్లో వాడుకున్నాడు. ఫరో యొక్క భవనంలో కూడా వాడుకున్నాడు. అంటే దేవుని ఇష్టం. ఇట్ ఈస్ గాడ్స్ థింగ్. సో మీరు మిషన్ కార్యక్రమం
దేవుని మిషనరీ అవ్వాలి, మిషనరీ కార్యక్రమం అంటే నేను వెళ్ళి స్టార్ట్ చేస్తానంటే నువ్వు స్టార్ట్ చేసేది ఏం లేదు. దేవుడికి కావాల్సిందల్లా జాయిన్ అవుతావా? రెడీగా ఉంది, ఆఫర్ రెడీగా ఉంది, జాయిన్ అయిపోండి. జస్ట్ జాయిన్. ఇలా చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ. గాడ్ సేస్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్. మనకు తెలుసు కదా ఎల్టీటీ ఒకానొకప్పుడు భయంకరమైన టెర్రరిస్ట్ గ్రూప్. జాయిన్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఉంది, మావోయిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా, జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోవడం అనేది మనం చూస్తాం. జాయిన్ అయిపోతున్నారు. ఒక నాశనకరమైన ఉద్యమానికి యవనస్తులు జాయిన్ అవుతున్నారంటే మానవాళిని రక్షించి మానవాళికి నిత్య జీవాన్ని ఇచ్చే ఈ ఉద్యమంలో చేరాలి. మీరు కొంతమంది ప్రభు మరి ఆ యొక్క సేవకు పిలుస్తున్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ సంపూర్ణ సేవని కాదు, దేవుడి పరిచర్యలో జాయిన్ అవ్వాలి. ఫుల్ టైం పార్ట్ టైం అంటూ ఏమీ లేదు. వీ హ్యావ్ టు జాయిన్. మీరు పనిచేసే ఆఫీసులో కూడా, చదివే కాలేజీలో కూడా దేవుని యొక్క ఈ మిషన్ కార్యక్రమంలో మీరు జాయిన్ అవుతున్నారు. దేవుడు అక్కడ మిమ్మల్ని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడో అన్నది మన తర్వాత చూద్దాం. ఇంకా కొన్ని చూద్దాం. సువార్థీకరణ ఎందుకు అంటే త్రిత్వమైన దేవుడు కూడా సువార్థికుడు. వై మిషన్? బికాస్ గాడ్ ఆల్సో ఈజ్ ఎ మిషనరీ గాడ్. తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఇందాక చూసాం, కుమారుడు మిషనరీగా వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు మిషన్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నాడు. కాబట్టి సువార్థీకరణ అన్నది త్రిత్వపు సిద్ధాంతానికి కూడా ఒక స్ట్రాంగ్ ఇదన్నమాట. యేసు ప్రభు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వండి అంటే మిషన్ ఆల్సో ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆఫ్ ట్రినిటీ ఆఫ్ గాడ్. ఓకే, ఇకపోతే ఆదిమ సంఘం సువార్థీకరణలో నిమగ్నం అయిపోయింది. ది ఎర్లీ చర్చ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవాంజలిజం. వారు ఇంటింటా వెళ్ళి అని ఉంటుంది, వారు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆదిమ సంఘము కూడా మనకి ఏం చెప్తుందంటే సువార్త ప్రకటన ఎందుకు అన్నమాట. ఇకపోతే యేసు ప్రభు యొక్క చివరి ఆజ్ఞ, ఆయన దేవుని తుది ఆజ్ఞ, అది మనకు ఫస్ట్ అన్నమాట. His last command is my first priority. కొంతమంది చివరిలో ఏమన్నారండి, చనిపోయే ముందు ఏమన్నారండి, ఆ చివరి మాటలు ఏంటండి అని అంటాం కదా. అయితే యేసు ప్రభు చివరి మాటలు ఏంటి? ఇవే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అయితే ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ వస్తున్నాడు. సో దట్ బికమ్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఇకపోతే సువార్థీకరణ ఎందుకు అనే మాటకు వస్తే, సువార్థీకరణ అన్నది అది అద్వితీయమైనది. యేసు క్రీస్తు నామం మించిన నామం లేదు. ఇట్ ఈస్ దేర్, ఆయన పేరు. తర్వాత చూద్దాం. ఇంకొకటి, యూనివర్సాలిటీ ఆఫ్ ద గాస్పెల్, అది సార్వత్రికమైనది. సువార్థీకరణ, నేను కొన్ని దేశాలు వెళ్ళాను. ఒకసారి నేను కెన్యా వెళ్ళాను, ఆఫ్రికా దేశంలో సండే రోజు నన్ను తీసుకెళ్లారు, ఒక ఊరికి తీసుకెళ్లారు. యేసు ప్రభు గురించి చెప్పండి, సువార్త చెప్పండి అంటే నేను సువార్త చెప్పాను. ఏ సువార్త చెప్పాను? ఆఫ్రికా సువార్త ఏం చెప్పలే, ఇండియా సువార్త చెప్పలేదు, సువార్త చెప్పాను. సో సువార్త అన్నది ఎవరికైనా వర్తిస్తుంది. అందుకే మనం సువార్త ప్రకటన చెప్పాలి. అమెరికా సువార్త అంటూ లేదు. ఈ మధ్య మరి రకరకాల పేర్లు పెట్టారు. లిబరేషన్ సువార్త అంట, లిబరేషన్ థియాలజీ అని, దళిత్ థియాలజీ అని, ఆ థియాలజీ ఈ థియాలజీ అని కొన్ని పేర్లు పెట్టేసి సువార్థీకరణ అనే దాన్ని కొంచెం పక్కన పెట్టి ఇలాంటి పేర్లు పెట్టడం అదేమి లేదండి. సువార్థీకరణ అన్నది ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్. ఎందుకు ప్రకటించాలి? నేను చాలాసేపు ఇదే చెప్తున్నాను. ఎందుకు అన్నది ముందు తెలుసుకుంటే అది తర్వాత ఏంటో అన్నది తెలుసుకుందాం. ఎందుకు? కోత ఎంతో విస్తారంగా ఉంది, కోత కాలం వచ్చేసింది. అంతేకాకుండా మరి కోత కాలం వచ్చేసింది, కోత విస్తారంగా ఉంది. ఇది డబుల్ ప్రాబ్లం ఏంటంటే కోత ఎంతో విస్తారం. ఇండియా టుడే మ్యాగజైన్ లో నేను చదివినప్పుడు రోజుకి కనీసం 24,000 మంది చనిపోతున్నారట. ఇది కోవిడ్ కి ముందు సంగతి మాట్లాడుతున్నారు. రోజుకి 24,000 మంది మన దేశంలో చనిపోతున్నారు. అంటే గంటకు 1,000 మంది చనిపోతున్నారు. అంతేకాకుండా మరి ప్రతి దినము కనీసం 75,000 మంది పుడుతున్నారట మన దేశంలో.
ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒకటి ఉంది. అక్కడ బయట బోర్డు పెడతారు, మన జనాభా గురించిన బోర్డు ఉంటుంది. నేను అది చూస్తుంటే, ఆ జనాభా లెక్కింపులు చూస్తుంటే, మన పెట్రోల్ బంకులో వెళ్ళి పెట్రోల్ పోసుకుంటే మీటర్ ఎలా తిరుగుతుందో అలాగా మన జనాభా మీటర్ తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రక్కనేమో 24,000 మంది ఉన్నారు, మరో ప్రక్కన 75,000 మంది పుడుతున్నారు, 24,000 మంది చనిపోతున్నారు. అయితే ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను ఈరోజు. ఏంటంటే, ఈ చనిపోయిన 24,000 మందిలో ఎంతమంది నిజంగా యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఉండొచ్చు? ఎంతమంది యేసు ప్రభు సువార్త విన్నారు కానీ నమ్మలేదు? ఇక ఎంతమంది అసలు వినే అవకాశమే దొరకలే? ఈ 24,000 మంది, ఈ రోజు చనిపోయిన 24,000 మందిలో how many really born again? How many heard the gospel but not born again? And how many never heard the gospel? అది మీకు వదిలేస్తాను. ఎంతమంది అండి అంటే, మన దేశంలో ఒక ఆయన అన్నాడు, ఈ ప్రశ్న అడిగితే, మన దేశంలో క్రైస్తవులు 2.5% కదా, కాబట్టి 24,000 లో కూడా 2.5 బిలీవర్స్ అంటాడు. ఆ క్యాల్కులేషన్లు కాదండి. ప్రశ్న ఏంటంటే, వీళ్ళలో ఎంతమంది అస్సలు యేసు ప్రభు గురించి వినలేదు, వినే అవకాశమే దొరకలేదు. కొంతమంది మిషనరీలు చెప్తా ఉంటారు నాకు, ఏదన్నా ఊరికి వెళ్తే యేసు మసీహ్ को जानते हैं क्या? नहीं, वो तो हमारे गांव में नहीं रहता है, अगले गांव में देख लो. యేసు ప్రభు గురించి తెలుసా మీకంటే, అలాంటి వ్యక్తి ఎవరు లేరండి మా ఊర్లో. బహుశా ఇంకొక ఊర్లో, పక్క ఊర్లో వెళ్ళి చూడండి. అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. యేసు మసీహ్ అంటే ఉషా మసీన్ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో జోక్ చెప్పేవారు. ఎందుకంటున్నానంటే, ఈ 24,000 మందిలో దేశమంతటా చనిపోయారు. అయితే నేను అనొచ్చు, ప్రభువా మరి ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఎవరో చనిపోయారు, కన్యాకుమారిలో ఎవరో చనిపోయారు కదా, వాళ్ళ గురించి నన్ను ఎందుకు అడుగుతారు మీరంటే, అట్లా కాదు. ఈరోజు చనిపోయే 24,000 మందిలో బహుశా ఒక వ్యక్తిని నువ్వు ముందే ఎరిగి ఉండొచ్చేమో, నీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు. లేక రేపు చనిపోయే 24,000 మందిలో నీవు ఎరిగిన ఒక వ్యక్తి ఉండొచ్చు. సరే, ఒక వారం అయినా చనిపోయిన ఆ 24,000 మందిలో ఒక వ్యక్తి ఉండొచ్చు కదా. అందుకే మనము కలిసే వాళ్ళకి ఏదో విధంగా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే 75,000 మంది పుడుతున్నారు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ రోజే పుట్టారు కదండి, చిన్న పసిపిల్లలు కదా, వాళ్ళకేంటి సువార్త చెప్పడం అంటే, అవునులే, వాళ్ళు సువార్త వినాలి అంటే ఎదగాలి కదా, కొంచెం అండర్స్టాండింగ్ అనేది రావాలి. సరే, అలా వెయిట్ చేద్దాం. ఎన్ని సంవత్సరాలు? ఒక 6 సంవత్సరాలా, 10 సంవత్సరాలు? 6 సంవత్సరాలు అనుకుందాం. సండే స్కూల్లో సువార్త వింటారు. మరి 6 సంవత్సరాలు అంటే రోజు 75,000 మంది పుడతా ఉన్నారు. ఈ రోజు వద్దులే, వీళ్ళు ఇప్పుడే పుట్టారంటే రేపు మళ్ళీ మరొక 75,000 మంది పుడుతున్నారు. అవి 2 రోజులు వద్దులేంటే మూడో రోజు మరొక 75,000 మంది పుడుతున్నారు. ఇక అలాగా క్యాల్కులేటర్ లో పెడితే క్యాల్కులేటర్ కూడా ఆగిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సువార్త ఎందుకు అంటే, కోత ఎంతో విస్తారం. ఆ విస్తారంగా ఉన్న కోత కూడా తెల్లబారిపోయిందట. అది కొంచెం ఇంకా రెడీ కాలేదంటే మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, కానీ అది వీలు కాదు. వి హ్యావ్ టు రైట్. హార్వెస్ట్ ఈజ్ ప్లెంటీ, హార్వెస్ట్ ఈజ్ రైట్. ఇంకొక కారణం చూస్తాం, మత ప్రచారకులు ఎక్కువయ్యారు. వేరే మత ప్రచారకులు కూడా ఎక్కువైపోయారు. సువార్థీకరణ వేరే మతాల్లో కూడా జరుగుతుంది. నేను ఒకసారి బీహార్ వెళ్ళాను. బీహార్ వెళ్ళినప్పుడు మిషనరీతో పాటు ఒక ఊర్లో వెళ్తూ ఉంటే, మా ముందు 2 యవనస్తులు బ్యాగులు తగిలించుకొని మా ముందు వెళ్తా ఉన్నారు. నేను అనుకున్నాను వాళ్ళు ఎవ్రీ హోమ్ క్రూసేడ్ వాళ్ళేమో అని అనుకున్నాను, ఇంటింటా సువార్త వాళ్ళేమో అనుకుంటే, మిషనరీ అన్నాడు, కాదన్నా, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు కూడా ఇలా ఇంటింటికి వెళ్ళి వారు మత ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. మిషనరీలు అన్నమాట. మిషనరీ అనే పదం, స్వామి వివేకానంద హిందూ మతానికి మిషనరీగా పంపబడ్డాడు. పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని జరిగింది 1910-12లో. అప్పుడు హిందూ మతానికి తరపున, హిందూ మతం తరపున ఆయన మాట్లాడాడు అక్కడ. కాబట్టి ఆయన కూడా వాళ్ళు మిషనరీ అంటారు. సో మత ప్రచారం ఎక్కువైపోతా ఉంది. మీకు తెలుసు కదా, ఎన్నో ఛానల్స్ వచ్చేసాయి. మత ప్రచారం ఎక్కువైపోతుంది.
తర్వాత సత్యాన్వేషకులు కూడా ఎక్కువైపోతున్నారు. సువార్త ఎందుకు ప్రకటించాలి? there is a search, there is a desire for truth. People are searching for truth. సత్యం కోసం ఎదురు చూస్తున్నారు, అన్వేషిస్తున్నారు. కాబట్టి వారికి మనం సత్యం ప్రకటించాలి. మత పిచ్చి కూడా ఒక విధంగా ఇది కూడా ఎక్కువైపోతుంది కదా, మీకు తెలుసు. మత పిచ్చి ఎక్కువైపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మతాన్ని ఉపయోగించి ప్రజల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లోకి వచ్చేసాం. ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మీరు చూస్తే చాలా తీవ్రంగా ఏదో జనరల్ ఎలక్షన్ లాంటి అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఇకపోతే బాబాలు, గురువులు, అమ్మలు వీళ్ళు కూడా ఎక్కువయ్యారు. బాబాలు వీళ్ళ సంగతి మనకు చెప్పనక్కర్లేదు. మరి వీళ్ళతో పాటు మరి అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. సువార్త ఎందుకు ప్రకటించాలి? ఎందుకంటే మనం సత్యాన్ని ప్రకటించకపోతే అబద్ధము సత్యానికంటే ముందే వెళ్ళిపోతుంది. ఒక ఆయన ఏమన్నాడంటే, బిఫోర్ ట్రూత్ స్టెప్స్ అవుట్ ఆఫ్ ద హౌస్ లై వుడ్ హ్యావ్ ట్రావెల్డ్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ అంట. అంటే సత్యము గడప దాటక ముందే అబద్ధం అంట సగం ప్రపంచం ప్రయాణం చేసేసే ఉన్నాడు. ఏమిటి అబద్ధం? దొంగ బోధకులు ఒక ప్రక్కన ఉన్నారు. వారు కూడా ప్రజలకి సువార్త చెప్పినట్టుగా భ్రమలో పెట్టి వారి తప్పుదారి పట్టిస్తున్నారు. డూప్లికేట్ థింగ్స్. ఒక వచనం చూద్దామా? దయచేసి చదవండి ఎవరన్నా. 2 కొరింథీ 11:4 చదువుతారా? 2 కొరింథీ 11:4. సువార్తీకరణ మనం త్వరగా చేయకపోతే డూప్లికేట్ అన్ని ప్రచారంలోకి వచ్చేస్తాయి. మేడ్ ఇన్ చైనా అంటారు కదా, డూప్లికేట్ అంటారు. డూప్లికేట్ ఢిల్లీగా మాల్ అంటారు, ఢిల్లీ ప్రోడక్ట్ అంటారు. 11:4, 2 కొరింథీ 11:4. ఎలా అనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే చూడమ్మా, మరి యొక్క అని ఒకటి ఉంది. ఎన్ని మరి యొక్కలు ఉన్నాయి చూడండి. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. ఎవరో అంటారు ఈ ముగ్గురు మరి యొక్కలు చర్చికి రాకూడదట. ఈ ముగ్గురు మరి యొక్కలు, మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ, వీళ్ళందరూ డూప్లికేట్స్. సువార్త ప్రకటన ఎందుకు? మిసియాలజీ ఎందుకు? ఎందుకంటే అబద్ధము సత్యం కన్నా చాలా ఫాస్ట్ గా ప్రయాణాలు చేస్తుంది. సత్యం చేరే లోపల అబద్ధం చేరుకుంది. అందుకే ప్రజలు అజ్ఞానంలో, హృదయ కాఠిన్యములతో, అంధకార మనసు కలిగి ఉన్నారు. అంటే అబద్ధం వాళ్ళని ఆల్రెడీ ఆక్రమించేసుకుంది. అబద్ధం వారిని పట్టేసింది. ఇప్పుడు సైతానుడు ఏం చేస్తున్నాడు? ఇదే అబద్ధాన్ని దానికి క్రైస్తవ రూపం కలిగించి, క్రైస్తవ రంగు పూసి అబద్ధం ప్రకటిస్తున్నాడు. డూప్లికేట్ జీసస్, డూప్లికేట్ గాస్పుల్, డూప్లికేట్ స్పిరిట్. ఇది చాలా విచ్చలవిడిగా విస్తరిస్తూ ఉంది. మన టీవీ ఛానల్స్ కూడా చాలా మంది ఉన్నారు. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు ఏం బోధిస్తున్నారో మాకు అనవసరం అండి, వాళ్ళకి టైం స్లాట్ కావాలి, టైం స్లాట్ ఇచ్చాము అంటూ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సువార్త ఎందుకు ప్రకటించాలి? ఎందుకు అర్జెంటుగా ప్రకటించాలి? ఎందుకంటే అబద్ధం చాలా ఫాస్ట్ గా ప్రయాణం చేస్తాం. దొంగ బోధకులు ఎక్కువైపోతారన్నాడు. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, చివరి దినాల్లో ప్రభు రాకడక ముందు అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు ఉన్నారు. దుర్బోధలు అనే సపరేట్ అంశం. సువార్త ఎందుకు ప్రకటించాలి? ఎందుకంటే దిస్ ఇస్ అనదర్ ఛాలెంజ్ బిఫోర్ అస్. ఇంకొకటి ఏంటంటే, సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే, యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. మనకు జరిగే పరిస్థితులు, కోవిడ్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, అమెరికా ఎలక్షన్స్, అక్కడ ఇక్కడ ప్రపంచంలో రాజకీయాలు, మన దేశంలో రాజకీయాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏం తెలుసుకుంటున్నాం? మనం తెలుసుకునేది ఏంటంటే, ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. 2 తిమోతి 3వ అధ్యాయంలో మీరు చూస్తే మరి అంత్యదినంలో ప్రజలు ఎలాగా ఉంటారని ఒక లిస్ట్ ఉంది. వారికి సువార్త చెప్పాలి.
ప్రజలు చూడండి 2 తిమోతి 3:1 మీరు చూస్తే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి కాబట్టి ఎలాగనగా ప్రజలు స్వార్థ ప్రియులు అని ఉంటాయి. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ సెల్ఫ్. అదే ఈ రోజు వాడుక భాషలో చెప్పాలంటే పీపుల్ విల్ లవ్ సెల్ఫీ అని ఉంటుంది. అంతే కదా, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. స్వార్థ ప్రియులు అంటే లవర్స్ ఆఫ్ సెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నేను సెల్ఫీ తీసుకుంటాను. సో ఇలాంటి మనస్తత్వం కలిగిన ప్రజలు 2 తిమోతి 3:1-6 5 వచనాలు మీరు చదివితే కనీసం 18 పదాలు అక్కడ వాడబడ్డాయి. ప్రజలు ఎలాంటి వారు అని, ఎలాగా ఉంటారు. ఇలాంటి ప్రజల గురించి మనం అవగాహన కలిగి సువార్త చెప్పాలి. అందరికి ఒకేలాగా చెప్పడానికి వీలు కాదు. ఒక్కొక్కరు ఒక టైప్ లో ఉన్నారు. మీరు ఈరోజు అది హోంవర్క్ లాగా చేయండి. 2 తిమోతి 3:1-5 వచనాల్లో ప్రజలు ఎన్ని వెరైటీస్ గా ఉంటారు, వీళ్ళందరికీ సువార్త చెప్పాలి. ఇకపోతే లూకా సువార్త 17లో మీరు చూస్తే లోతు దినములలోను నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు రాకడ ముందు జరుగుతుంది కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎందుకంటే ప్రజలు తినుచు, త్రాగుచు, అమ్ముచు, ఇల్లు కట్టుచు, కొనుచు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ స్వార్థీకరణకు ఒక ఛాలెంజ్, ఒక ఇండికేటర్. అంతేకాకుండా మనల్ని పుష్ చేయాలి. లోతు దినములలో నోవాహు దినములలో ప్రజలు తినుచు, త్రాగుచు, ఈ తినటం ఎక్కువైపోయిందిగా ఈ రోజుల్లో. మరి స్విగ్గీ, జొమాటో, ఇంట్లో కూర్చొని అన్ని రప్పించుకోవచ్చు. ప్రజలు అమ్ముచు, కొనుచు, అమెజాన్, OLX, ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ అమ్ముచు, కొనుచు. సో ఇవన్నీ మన ముందు ఒక ఛాలెంజ్ అండి, ఒక పెద్ద ఛాలెంజ్. ఏంటంటే సువార్థీకరణ అర్జెంట్ గా చేయాలి. ఎందుకు అన్న మాట వచ్చింది, సరేనా? అయితే ఇవన్నీ ఎందుకు అన్నది మనం చూసాము. ఇప్పుడు అసలు సువార్త ప్రకటన అనగానేమి, వాట్ ఈస్ ఎవాంజలిజం, వాట్ ఈస్ దిస్, వై అని మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే వాట్ ఈస్ దిస్, అసలు ఇది ఏంటి, ఇది ఏమిటి అన్న మాటకు వస్తే మరి ఇది మత ప్రచారమా, సువార్త ప్రచారమా? మన మీద ఆరోపణలు ఏంటంటే అన్నిలు ఏమంటున్నారంటే అరే ఆప్తో ధర్మ ప్రచారం కర్తే హై, మీరు మత ప్రచారం చేస్తారు సార్. మనమేమో ఏమంటామంటే లేదండి మేము మత ప్రచారం చేయట్లేదు, మేము సువార్త ప్రకటిస్తున్నాం సార్. మతం ఏంటండి, మీ మతం మీ సువార్త అంతే కదా, పెద్ద తేడా ఏముంది? మీరేదో సువార్త అంటారు, మేము మతం అంటున్నాం. అల్టిమేట్ గా ఓ వ్యక్తి సువార్త ప్రకటించి క్రైస్తవుడు చేసేస్తున్నారు, అవన్నీ ఇంకో మతంలోకి చేర్పించేస్తున్నారు. లేదండి మేము మత ప్రచారం చేయట్లేదండి, సువార్త ప్రకటిస్తున్నాం. ఇక కొంతమంది లేదండి మేము ప్రకటించేది ఒక మార్గం అండి, మతం కాదు అని కొందరు. ఇలాగన్నీ ఉన్నాయిలేండి, మనకు తెలిసిన విషయాలు. అందుకే ఈరోజు మనం అసలు ఏంటి, ఏం తేడా ఉందా? మతము మరి మతం ఏంటి, సువార్త ఏంటి, రెండు ఒకటేనా? మిషన్ కార్యక్రమంలో మనం చాలా గట్టిగా చెప్తాం, లేదండి మేము మతం లేదు. ఎందుకంటే మతము అన్నది మానవుడు సృష్టించుకున్నది. మతం మానవుడు సృష్టించుకున్నాడు కాబట్టి మానవుడికి గ్యారంటీ లేదు కాబట్టి వాడు ఏది సృష్టించినా దానికి గ్యారంటీ లేదు. సువార్త అన్నది దేవుడు ఇచ్చాడు. మతాన్ని ఎందుకు సృష్టించుకున్నాడు? దేవునితో సంబంధం పెట్టుకోవడానికి మతాన్ని సృష్టించుకున్నాడు. తేడా ఉందండి, ఉంది, చాలా పెద్ద తేడా ఉంది. మతం అంటే మానవుడు దేవునిని వెతకుట. మతంలో మత అన్వేషకులు వెళ్ళిపోతా ఉంటారు, అక్కడిక్కడ వెళ్తుంటారు, వెతుకుతా ఉంటారు. మానవుడు దేవుడిని వెతకటమే మతం. మ్యాన్ సర్చింగ్ గాడ్. ఇది ఎట్లుందంటే ఒక ఆయన అన్నాడు, ఒక గ్రుడ్డివాడు ఒక చీకటి గదిలో బొగ్గును వెతికాడంట. ఒక గ్రుడ్డివాడు చీకటి గదిలో బొగ్గు వెతికినట్టు. అంతా చీకటే, కానీ వాడు ఏదో అన్వేషిస్తున్నాడు అనుకుంటున్నాడు. అది మతం. మతం అంటే ఇంకొక ఆయన ఏమన్నాడు, మానవుడు దేవుని వెతకడం ఏంటండి,
మానవుడు దేవుణ్ణి వెతకటమా? ఇది ఎట్లాగుందంటే ఒక దొంగోడు దొంగతనం చేసి పోలీసు వాడిని వెతికాడట. దొంగవాడు దొంగతనం చేసి పోలీసులు వెతుకుతున్నాడు. పోలీసుడు ఎక్కడున్నాడు అండి? పోలీసుని ఎప్పుడు వెతుకుతాడు? సరెండర్ అవటానికి వెతుకుతాడే కానీ హలో నేను దొంగతనం చేశాను అని చెప్పడానికి కాదు. వాడు పారిపోతానే ఉంటాడు. మానవుడు దేవుణ్ణి వెతకటమా? నో వే. పాపి పరిశుద్ధుడైన దేవుణ్ణి వెతకటమా? ఆధ్యాత్మికంగా అంధత్వంలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకటమా? ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి దేవుణ్ణి వెతకటమా? నో వే. సో మతం అంటే మానవుడు దేవుణ్ణి వెతుకుట. సువార్త అంటే ఏంటి సార్? సువార్త అంటే ఎగ్జాక్ట్లీ అపోజిట్. దానికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఏంటి? దేవుడు మానవుణ్ణి వెతుకుట, నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాను అన్నాడు. ఎందుకంటే మానవుడు తాను తప్పిపోయాడని కూడా గుర్తించడం వల్ల, అందుకే దేవుడు తప్పిపోయిన మానవుణ్ణి వెతకి రక్షించుటకు వచ్చాడు. ఏ దేవుడు చేశాడు ఆ పని? నశించి దాన్ని వెతకి రక్షించుటకు వచ్చాను. సో దీన్ని తేడా మనం పెట్టుకోవాలి ఎప్పుడు. మతము గ్యారంటీ లేదు. మతము మానవుడిది, వాడితో అయిపోతుంది. సువార్త అన్నది అది దేవుడి నుండి వచ్చింది. మిషన్ కార్యక్రమం దేవుడి నుండి వచ్చింది. సువార్త, గాస్పుల్ ఈస్ ఫ్రమ్ గాడ్ అండ్ గాస్పుల్ విల్ స్టే. సువార్త దేవుడి నుండి వచ్చింది కాబట్టి, దేవుడు శాశ్వతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి కాబట్టి సువార్త కూడా నిత్యత్వానికి సంబంధించి. మతము ఈ లోకానికే సంబంధించి. మతం అన్నది అది ఒక అనస్థీసియా లాంటిది. కానీ అనస్థీసియా మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. మతం అన్నది ఒకలాంటి అనస్థీసియా. సో ఈ మతం అనే మాటకి 2 పదాలు వాడారండి. ఏంటంటే సత్యాన్వేషణ, దైవాన్వేషణ. సత్యాన్వేషణ, దైవాన్వేషణ. అన్వేషిస్తున్నారు, దేవుణ్ణి అన్వేషిస్తున్నారు, సత్యాన్ని అన్వేషిస్తున్నారు. కానీ మతాన్ని ఉపయోగించి అన్వేషిస్తే అది దొరకదు. ఆ సత్యము, ఆ దేవుడు దొరకరు మతాన్ని ఉపయోగించి అన్వేషిస్తే. కానీ ఆ యేసయ్య దగ్గరికి వచ్చి ఆ యేసయ్యనే తెలుసుకోవటానికి మనము సువార్త ప్రకటించినప్పుడు వీరి సత్యాన్వేషణ, దైవాన్వేషణ అక్కడికి ఆగిపోద్ది. వారు యేసును కనుగొన్నప్పుడు యేసే సత్యం, యేసే దేవుడు. కాబట్టి సత్యాన్వేషణ, దైవాన్వేషణ 2 కూడా యేసును కనుగొన్నప్పుడు అవి ఆగిపోతాయి అక్కడికి, ఎండ్. ఎందుకంటే వారు సత్యాన్ని కనుగొన్నారు, దేవుణ్ణి కనుగొన్నారు. కాబట్టి సత్యం ఎరిగిన నువ్వు నేను, దేవుణ్ణి ఎరిగిన నువ్వు నేను, ఈ సత్యాన్వేషకులకు, దైవాన్వేషకులకు ఈ దేవుణ్ణి పరిచయం చేయటం మిషన్స్, సువార్తీకరణ. అయితే సువార్తీకరణలో అంశాలేంటి? సువార్తీకరణలో అంశాలంటే మరి ఏమీ లేవండి. 2 అంశాలు. సువార్తీకరణలో 2 అంశాలు. ఒకటి మరి యేసుక్రీస్తు, రెండవది మానవుడు. There are only 2 topics in missions. వేరే అన్ని కూడా వీళ్ళకే కనెక్ట్ అయి ఉంటాయి. వేరేవన్నీ కూడా వీళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి. మిషన్ అంటే ప్రోగ్రామ్స్ కాదు, మిషన్ అంటే మెథడ్స్ కాదు. మిషన్ అంటే కన్వర్షన్ కాదు. మిషన్ అంటే, సువార్తీకరణ అంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం. యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే మానవుడి గురించి తెలుసుకోవాలి. మెస్సయ్య, మానవుడు 2. It is about man. It is not about methods. It is about Messiah and not about methods. ఈ యొక్క యేసు గురించిన అవగాహన, యేసుక్రీస్తు గురించి క్రిస్టాలజీ అంటారు, యేసుక్రీస్తు సిద్ధాంతం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఇవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సువార్తీకరణ అంటే అది చేయాలి, ఇది చేయాలి, అది కాదు.
అది ఇది చేయటం కాదు, ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవడం, యేసుక్రీస్తు గురించి మానవుడి గురించి తెలుసుకోవటం అన్నదే అక్కడ ఆ అవగాహన మనకు కలిగితే మనము చాలా ప్రయత్నాలు ప్రోగ్రెస్ చేసి ఉంటాం. అయితే మనం మానవుడి గురించే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత మీకు ప్రశ్నలు నేను సమయం ఇస్తాను. ఒకటి ఏంటంటే, మానవుడిని గురించి 3 విషయాలు నేర్చుకోవాలి. యేసు ప్రభువు, మానవుడు రెండే. ముందు మానవుడి గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత ఈ మానవుడికి యేసు ప్రభు ఎందుకు అవసరం అన్నది కూడా మనం చూద్దాము. మరి పతనానికి ముందు మానవుడు ఎలాగ ఉన్నాడు, మానవుడు ఎలా పతనమయ్యాడు, పతనమైన తరువాత ఏమైంది అన్నది మనం ఈ 3 విషయాలు నేర్చుకోవడం మనకు చాలా చాలా అవసరం. అంటే నువ్వు పాపివి, నరకానికి వెళ్ళిపోతున్నావు, యేసు ప్రభు నమ్ముకో అంటా ఉంటారు. కానీ కొంచెం మనం ఇంకా ఎక్కువ తెలుసుకుంటే మంచిది, పతనానికి ముందు మానవుడు ఎలాగా ఉన్నాడు. ఎందుకంటే మానవుడిని దేవుడు మంచివాడిగానే సృష్టించాడు, చెడ్డోడిగా సృష్టించలేదు. సో అందుకే ఒక వ్యక్తికి సువార్త చెప్పినప్పుడు మానవుడు మంచోడే, మానవుడికి దేవుడు మంచి గుణ లక్షణాలు పెట్టే సృష్టించాడు, తన స్వరూపములో సృష్టించాడు అన్నదే మనం ఇక్కడ చూద్దాం. సో మొట్టమొదటిగా మరి పతనానికి ముందు మానవుడు ఎలాగా ఉన్నాడు మీరు చెప్పండి. పతనానికి ముందు మానవుడు ఎలాగా ఉన్నాడు అన్న మాట చెప్తే చాలా ఉన్నాయి. ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మీరు చూస్తే 3వ అధ్యాయంలో పాపంలో పడక ముందు మానవుడు ఎలాంటి వాడో మనకి ఆ 2 అధ్యాయాల్లో కొన్ని విషయాలు మనకు అర్థమైపోతుంది. తర్వాత కూడా మొట్టమొదటిగా దేవుడు తన పోలిక చొప్పున తన స్వభావంలో మానవుడిని సృష్టించాడు అన్నది మొదటిది. పతనానికి ముందు ఇది మనం చెప్పాలి. అంటే వాళ్ళకి ఏదో నైస్ ఫీలింగ్ కలిగించడం కాదు, కానీ మానవుడు అసలు ఏ కెపాసిటీతో సృష్టించబడ్డాడో అన్నది మనం చేయలేం. మనలో అసలు అది ఉంది, ఆ కెపాసిటీ ఉంది, కానీ సాతానుడు దాన్ని కంప్యూటర్ భాషలో చెప్పాలంటే డిసేబుల్ చేశాడు. దేవుడు మానవుడిని మట్టి ముద్దగా చేసి జీవాత్మను ఊదగా మానవుడికి ఎనేబుల్ అయ్యాడు. ఈ ఎనేబుల్ అయిన మానవుడిని సాతానుడు వచ్చి డిసేబుల్ చేశాడు. సో అందుకే పతనానికి ముందు మానవుడు ఎంత గొప్ప వ్యక్తో, ఆయనలో ఉన్న శ్రేష్టత ఏంటో, సృష్టి అంతటికీ ఒక కిరీటం లాగా దేవుడు సృష్టించాడు అన్నది చెప్పాలి. దైవ స్వభావం, దేవుని స్వభావం అంటే మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ దేవుడిలాగా కాదు, జెరాక్స్ అని కాదు, ఇంకొక దేవుడు కాదు, దేవుని స్వభావం అనే మాటకు వస్తే మళ్ళీ దేవుని స్వభావంలో దేవుని అన్ని స్వభావాలు ఏమి ఇవ్వలేదు. దేవుడు కొన్ని స్వభావాలు మానవుడితో పంచుకోడు, అది మానవుడికి అర్థం కూడా కాదు. మానవుడు అర్థం చేసుకోగలిగే స్వభావాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఇది ఒక పెద్ద అంశము, ఇది మనం అంత డీటెయిల్ అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే దేవుడు సర్వజ్ఞాని, ఇంగ్లీష్ లో ఓమ్నిషియంట్ అంటారు. సర్వజ్ఞాని, అన్ని ఎరిగినవాడు. కానీ ఆదాము సర్వజ్ఞాని కాదు. సర్వజ్ఞాని అన్ని ఎరిగిన వాడు అయి ఉంటే వీడు నన్ను మోసం చేస్తున్నాడు, ఈ సైతానుడు లూసిఫర్ మోసం చేస్తున్నాడు తెలిసిపోయింది. సర్వజ్ఞాని కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, మానవుడు కాదు. దేవుడు సర్వము అన్ని ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడు. అంటే సైతానుడు కూడా చాలా శక్తిమంతుడు కదా అంటే, ఇంగ్లీష్ మాటలో చెప్పాలంటే సైటన్ ఈజ్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. Satan is mighty, God is almighty. తర్వాత దైవ స్వభావం అనే మాటకు వస్తే దేవుడు సర్వవ్యాపి. ఆయన ఒకే సమయంలో అంతలక్క ఉంటాడు. ఇప్పుడు జూమ్ లో మనము ఆయా ప్రాంతాల నుండి వింటున్నాము, పాల్గొంటున్నాం. మీరు దేవుడిని అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నాను. దేవుడు సర్వవ్యాపి, మానవుడు కాదు. అయితే దేవుడు మానవుడికి ఇచ్చిన లక్షణాలు ఏంటి? ప్రేమ.
మానవుడు అర్థం చేసుకునే లక్షణాలు దేవుడు మానవుడికి ఇచ్చాడు. సో దైవ స్వభావం కలిగిన వాడు, పతనానికి ముందు నీతిమంతుడు, పవిత్రుడు, జీవాత్మను ఊదాడు, జీవాత్మ ఆయనం. తర్వాత అధికారం ఇచ్చాడు, వశపరుచుకో అన్నాడు, అధికారం కూడా ఇచ్చాడు, మరి సహవాసం కూడా ఇచ్చాడు. గాడ్ గేవ్ హిమ్ ద ఫెలోషిప్. స్వేచ్ఛ కూడా ఇచ్చాడు, ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు. మానవుడు ఏదో రిమోట్ కంట్రోల్ కాదు, స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. మరి ఈ మానవుడు ఏమిటి అన్నది మనం కంటిన్యూ చేద్దాము. మరి ఈ సమయం మీకు ప్రశ్న సమయంగా మరి క్వశ్చన్ ఆన్సర్ టైం కూడా పెడుతున్నాను. మీకు ఏమైనా ఇంతవరకు చెప్పిన వాటిలో ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఇంకా టైం ఉంటే మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. మరి ఇప్పటి వరకు మీకు అర్థమైందా, అర్థమైపోయిందా, ఇది అర్థమైందా? అడిగిన అన్ని ప్రశ్నలు నాకు జవాబులు ఉన్నాయని నేనే చెప్పటం లేదు, బట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్. లేకపోతే మీరు కంటిన్యూ చేస్తారన్నా? చేయనా? ఓకే, రైట్ అన్న. ఓకే, ఈ మానవుడికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, రైట్. తర్వాత మానవుడికి మరి 4 రకాల రిలేషన్షిప్స్ కూడా ఇచ్చాడు. 4 రకాల రిలేషన్షిప్స్. మొదటిది ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ రిలేషన్షిప్. అంటే ఆధ్యాత్మిక సంబంధం, సంపూర్ణ అంటే దేవునితో సంబంధం అన్నది ఇచ్చాడు. దేవుడు ఆత్మ గనుక ఆ మట్టి ముద్దలో దేవుడు ఆత్మను ఊదగా నరుడు జీవాత్మ అంటే కంపాటబిలిటీ అంటారు. ఇప్పుడు ఏదన్నా సాఫ్ట్వేర్ ఏదన్నా కొన్నప్పుడు దానికి దీనికి లింక్ అయితేనే 2 కంపాటబుల్ గా పనిచేస్తాయి. దేవుడు ఆత్మ గనుక మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మానవుడిలో కూడా ఆత్మ ఉండాలి. ఇతర సృష్టిలో దైవాత్మ అంటూ లేదు. దేవుడు ప్రాణం పోసాడే కానీ, ప్రాణం ఇచ్చాడే కానీ ఆత్మ అనేది మానవుడికే ఇచ్చాడు. కాబట్టి మానవుడిలో ఉన్న మొదటి సంబంధం ఏంటంటే స్పిరిచువల్ రిలేషన్షిప్, ఆధ్యాత్మిక సంబంధం. ఆధ్యాత్మిక సంబంధం వల్ల అర్థం ఏంటంటే మ్యాన్ ఈస్ టోటలీ డిపెండెంట్. మ్యాన్ హ్యాస్ టు టోటలీ డిపెండ్ ఆన్ గాడ్. ఇది వినండి జాగ్రత్తగా, టోటలీ డిపెండెంట్. కానీ అదే సమయంలో మానవుడికి ఇండిపెండెన్స్ కూడా ఇచ్చాడు. నీ ఇష్టం అంటున్నాడు, కానీ వాస్తవంగా యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. నీవు నాతో కనెక్షన్ పెట్టుకోవాలంటే, నాతో సహవాసం కలిగి ఉండాలంటే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. అది కేవలము ఆధ్యాత్మిక లింక్ ద్వారానే జరుగుతుంది. నేను ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సో దేవుడు అందుకే నాతో కనెక్షన్ పెట్టుకోవటానికి, సహవాసం కలిగి ఉండటానికి దేవుడు నాలో ఆ ఆత్మను ఉంచాడు, ఆ లింక్. ఇది మొదటి రిలేషన్షిప్. మానవుడికి ఉన్న 4 రిలేషన్షిప్ చెప్తాను. మొదటి రిలేషన్షిప్ స్పిరిచువల్ రిలేషన్షిప్. రెండవది సైకలాజికల్ ఇంటర్నల్ రిలేషన్షిప్ అంటారు, అంటే ఆంతరంగిక సంబంధం. సో దట్ ఐ కెన్ కనెక్ట్ టు మై సెల్ఫ్. నాతో నేను సంబంధం కలిగి ఉండవచ్చు. బైబిల్లో మనం చూస్తాం కదా, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అని ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని కూడా ఉంది. అంటే నాతో నేను మాట్లాడుకోగలను, నాతో నేను సంబంధం కలిగి ఉండగలను. ఐ కెన్ కనెక్ట్ టు మై సెల్ఫ్. అందుకే మనము ఇండిపెండెంట్ గా కూర్చొని ఆలోచిస్తాం కదా, నేను ఎందుకు ఇలాగున్నాను, నేను ఎందుకు పాస్ కాలేదు, నాకెందుకు ఉద్యోగం రాలేదు, నాకెందుకు ఇది జరిగింది అంటూ నాతో నేను మాట్లాడుకుంటాను. సో దేర్ ఈస్ అన్ ఇంటర్నల్ రిలేషన్షిప్. అంటే నేను నా మట్టుకే ఇండిపెండెంట్ గా నేను ఆలోచించగలను. లేకపోతే ఒక మిషన్, అంతే కదా, ఒక మిషన్ లాగా ఉంటుంది. ఒక ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ తనంతటా అది ఆలోచించదు, మనం చెప్పినట్టే చేస్తుంది. మనం చెప్పినట్టు చేయకపోతే ప్రాబ్లం అన్నమాట. సో ఇది రెండవది. ఇక్కడ ముందేం చెప్పాను, డిపెండెంట్ అని అన్నాను, ఇక్కడేమో ఇండిపెండెంట్. ఇక్కడ ఇండిపెండెంట్. మానవుడికి దేవుడు స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. నీ ఇష్టం బాబు అన్నాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఒక వ్యక్తికి స్వేచ్ఛ ఎప్పుడు ఇస్తాం?
ఒక వ్యక్తికి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఇస్తామంటే ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ, ఆ వ్యక్తిత్వాన్ని మనం గౌరవించేటప్పుడు ఆ వ్యక్తికి మనం ఫ్రీడమ్ ఇస్తాం. ఆ వ్యక్తి మనతో కనెక్ట్ అవ్వడానికి ఆయనకి ఫ్రీడమ్ ఇస్తాం. దేవుడు కూడా మానవుడితో కనెక్షన్ పెట్టుకోవటానికి నువ్వు నా మీద ఆధారపడాలి స్పిరిచువల్ గా, కానీ నీ ఇష్టం అంటే నీ మటుకు నువ్వు ఇండిపెండెంట్ గా కూడా ఆలోచించవచ్చు. అందుకే ఆది కాండంలో సాతానుడు వచ్చి హవ్వతో మాట్లాడినప్పుడు షీ వాజ్ ఏబుల్ టు ఇండిపెండెంట్లీ థింక్ అబౌట్ హర్ సెల్ఫ్. ఇండిపెండెంట్ గా ఆమె ఆలోచించగలిగి. ఇండిపెండెంట్ గా ఆలోచించకపోతే అక్కడ దేవుడు రిమోట్ కంట్రోల్ చేసి, హలో నువ్వేం మాట్లాడకు, లూసిఫర్తో మౌనంగా ఉండు, నువ్వేం మాట్లాడాలో నేను చెప్తాను లేదు. సో ఇది రెండవ రిలేషన్షిప్. రిలేషన్షిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ మీ. మూడవది రిలేషన్షిప్ విత్ అదర్స్, సోషల్ రిలేషన్షిప్, స్పిరిచువల్ రిలేషన్షిప్, ఇంటర్నల్ రిలేషన్షిప్, సోషల్ రిలేషన్షిప్. పైన సహవాసము, లోన సహవాసము, బయట సహవాసం. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని హవ్వను పట్టుకొచ్చాడు. హవ్వను పట్టుకొచ్చి హవ్వతో మరి సహవాసం పెట్టాడు. సో మ్యాన్ నీడెడ్ అనదర్ మ్యాన్, అనదర్ హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ మధ్య రిలేషన్షిప్ అంటూ దేవుడు మరి స్త్రీని పట్టుకొచ్చాడు. సో ఇక్కడ మళ్ళీ ఇండిపెండెంట్, డిపెండెంట్, ఇండిపెండెంట్, ఇదేమో ఇంటర్ డిపెండెంట్, అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం అన్నది దేవుడు ఇది కూడా చేశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి ఆమెకు సాటి అయిన సహాయము అని ఉంది. సాటి అయిన సహాయం అనే పదం హీబ్రూ భాషలో ఏజర్ అని అంటారు. ఎబినేజర్, ఏజర్ అనే పదం వచ్చింది. ఎబినేజర్, ఎబినేజర్ అని పాడతాం కదా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి హవ్వను దేవుడు సృష్టించినప్పుడు సాటి అయిన సహాయం, ఏజర్ అనే పదం వాడబడిందంటే ఏంటి ఇక్కడ? సాటి అయిన సహాయం అంటే అసిస్టెంట్ కాదు, బానిస కాదు. సాటి అయిన సహాయం అంటే అసలు అర్థం ఏంటంటే నన్ను సంపూర్ణము చేసే వ్యక్తి అని అర్థం వస్తుంది. నన్ను సంపూర్ణము చేసే వ్యక్తి. ఎలాగా? ఆదాము నేను భర్తను అని చెప్పుకోలేడు. ఎప్పుడు చెప్పుకోగలడు? ఒక స్త్రీ ఆయన జీవితంలో వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాక నేను భర్తను అని చెప్పుకోగలడు. అప్పుడే ఆయన సంపూర్ణుడు అవుతున్నాడు. నేను తండ్రి అని ఎప్పుడు చెప్పుకోగలడు? ఆయన భార్య ద్వారా పుట్టిన సంతానాన్ని బట్టి నేను తండ్రి అని చెప్పగలను. అంటే ఈ స్త్రీ ఆయనను తండ్రి అయ్యే విషయంలో సంపూర్ణం చేస్తుంది, భర్త అయ్యే విషయంలో సంపూర్ణం చేస్తుంది. అదే విధంగా ఆదాము హవ్వను ఒక భార్య అని చెప్పుకునే విషయంలో సంపూర్ణం చేస్తున్నాడు, తల్లి అని చెప్పుకునే విషయంలో సంపూర్ణం చేస్తున్నాడు. సంపూర్ణం అనే మాట. సో ఇక్కడ సామాజిక సంబంధం అనేది మనం చూస్తున్నాం. దిస్ ఈస్ వేర్ యూ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఒకరి మీద ఒకరు ఆధారపడటం అనేది ఇది ఒక 4వ సంబంధం కూడా దేవుడు పెట్టాడు. 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్తున్నాను. పతనానికి ముందు అన్నమాట ఇవన్నీ. దేవునితో సహవాసము, నాకు సహవాసము, నాకును ఇతర మానవాళి అంటే ఇక్కడ అప్పుడు హవ్వ ఉంది కాబట్టి అనదర్ హ్యూమన్ బీయింగ్ తో నాకు సహవాసం అన్నది 3వది. ఆ తర్వాత మరి ప్రకృతితో కూడా సహవాసం పెట్టాడు. దేవుడు మానవుడిని సృష్టించాక ఈ ప్రకృతి అంతా నీది, దీన్ని నువ్వు వశపరచుకో అని చెప్పాక తర్వాత పశువులన్నీ పట్టుకొచ్చి పేర్లు పెట్టించాడు. ఇవన్నీ చూస్తున్నాం. అంటే మ్యాన్ హ్యాడ్ ఎ రిలేషన్షిప్ విత్ ద క్రియేషన్ ఆల్సో. దేవునితో సహవాసము, నాతో సహవాసము, నాకును ఇతర హ్యూమన్ బీయింగ్ తో సహవాసము, నాకును ప్రకృతితో సహవాసం. ఈ 4 మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పతనం తర్వాత ఈ 4టికి ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా? మానవుడు పాపం చేసినందువల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా అన్నది మనం చూడాలి తర్వాత. సరేనా? ఈ మానవుడిని ఈ 4 రకాల సంబంధాలు పెట్టాడు. ఇప్పుడు కొంచెం మానవుడిలోనికి వెళ్దాం. ఈ మానవుడిని దేవుడు 3 భాగాలుగా కూడా సృష్టించాడు.
ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే మనం సువార్త చెప్పినప్పుడు మానవుడి గురించిన అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. మీకు అందుకే చెప్పాను, స్వార్థీకరణలో రెండు అంశాలు, రెండు వ్యక్తులు, యేసు ప్రభు, మానవుడు. ఇప్పుడు మనం మానవుడు గురించే చూస్తున్నాం. ఈ మానవుడు మరి 3 రకాలుగా ఉన్నాడు. 3 భాగాలుగా మనం చూస్తాం. మొదటి భాగం శరీరం అని అంటాం. శరీరం. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నాను, నేను శరీరం, ఒక దేహం మీకు కనపడతా ఉంది. ఇట్స్ అ బాడీ. ఈ యొక్క దేహం ఏంటంటే ఇది నాకు ప్రకృతి గురించిన అవగాహన కలిగిస్తుంది. మనలో ఉన్న ఈ 3 భాగాలు కూడా 3 రకాల అవగాహనలు కలిగిస్తాయి. మొదటి అవగాహన ఏంటంటే ఈ శరీరము ప్రకృతి అవగాహన. అంటే బయట చల్లగా ఉంది, మంచు కురుస్తుంది, బాగా ఎండ ఉంది, వర్షం వస్తుంది అంటూ ఇలాగా ప్రకృతి గురించిన అవగాహన ఈ దేహం మనకిస్తుంది. సరేనా? ఇది మొదటి భాగం, ఇది కనపడే భాగం. ఇకపోతే రెండవది మానవుల్లో ఉన్న ప్రాణం అని అంటారు. ఇది మానవుల్లో ఉండే రెండో భాగం. మానవుల్లో ఉండే రెండో భాగము ఇది నా గురించి నాకు అవగాహన ఇస్తుంది. నాలో ప్రాణం ఉంది కాబట్టి నేనెవరో నాకు తెలుసు. ఎవరన్నా వచ్చి మీ పేరేంటి సార్ అంటే చెప్పగలను. అదే నేను చనిపోయి కాఫిన్ బాక్స్ లో పెట్టారనుకోండి, అప్పుడు ఎవరన్నా వచ్చేసి ఏంటి సార్ మీ పేరేంటి సార్ అంటే నేనేం చెప్పలేను. నాలో ప్రాణం ఉంటేనే కదా. ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే పోలీసు వారు వచ్చి ఆ శవాన్ని ఏంటి పేరు చెప్పు అని ఏమి అడగరు, వేరే వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే ప్రాణం ఉన్నంతసేపే నా గురించి నాకు అవగాహన ఉంది. నా గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి, నేనెవరో నాకు తెలుసు కాబట్టి, మరి నాలో ఈ యొక్క భావోద్రేకాలు, ఈ స్వేచ్ఛ, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రాణం ఉన్నందుకే నేను నవ్వుతాను, ఏడుస్తాను, దుఃఖిస్తాను, సంతోషిస్తాను, ఉల్లాసంగా ఉంటాను, బాధలో ఉంటాను, వేదనలో కూడా ఉంటాను. ఈ ప్రాణము, నాలో ఉన్న ప్రాణము నాకు ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని కలిగి ఉంటాను. ప్రాణం లేదనుకో ఏమనిపించదు. ఒక శవం దగ్గరికి వెళ్ళి జోక్ చెప్తే ఏమి నవ్వదు, ఒక విషాద గాథ చెప్తే ఏమి ఏడవదు, ఒక శవం దగ్గరికి వెళ్ళి నిప్పులు కురిపిస్తే అయ్యయ్యో కాలిపోయానని చెప్పదు, లేక ఐసు గడ్డలకు పెట్టినా కూడా ఏమనిపించదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ నో సెన్స్. సో ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా సువార్థీకరణకి ఏంటి లింకు, ఏంటి సంబంధం అన్నది మనం చూడాలి. సో ఈ 2 భాగాలు మనం చూస్తున్నాం, శరీరము, ప్రాణము లేక జీవము అన్నమాట. ఇది కూడా మనకు ఒక అవగాహన కలిగిస్తుంది. నా గురించిన అవగాహన, ప్రకృతి గురించిన అవగాహన. ఇకపోతే ఈ 2 మాటల్లో మీరు చూస్తే శరీరము, ప్రాణం ఇవి పశువుల్లో, పక్షుల్లో కూడా ఉన్నాయంటారా? ఉన్నాయి. మా ఇంట్లో కుక్క ఉంది. కుక్కకి శరీరం ఉందా? ఉందండి. ప్రాణం ఉందా? ప్రాణం ఉందండి. మా ఇంట్లో కోడి ఉందనుకోండి, కోడి ఉంటే కోడికి ప్రాణం ఉందా? ఉందండి. కోడికి దేహం ఉందా? దేహం ఉంది. నాకు దేహం ఉంది, నాకు ప్రాణం ఉంది. కాబట్టి నేను కుక్కనా? నేను కోడినా? నాకును ఆ పశు పక్షులకు తేడా ఎక్కడ వచ్చింది? ఎక్కడ తేడా వచ్చిందంటే మానవుల్లో ఉన్న 3వ భాగం, అది ఆత్మ. మానవుల్లో ఉండే 3వ భాగం. ఈ ఆత్మ దేవుడిచ్చాడు. నరుడు జీవాత్మాయం, జీవం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. అంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో లింక్ పెట్టుకోవాలంటే దేవుడు మానవుల్లో ఆత్మ పెట్టాడు. అందుకే ఇతర సృష్టికంతా కూడా సృష్టి కూడా సృష్టికర్తతో సంబంధం కలిగి ఉంది. నేను కూడా సృష్టికర్తతో సంబంధం కలిగి ఉన్నాను. సృష్టి దేవునితో కలిగి ఉన్న సంబంధం అది ఆధ్యాత్మికమైంది కాదు, నైతికపరమైంది కాదు. కానీ నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నానంటే అది ఆధ్యాత్మికము, నైతికపరమైన సంబంధం. ఇది 3వ భాగం. 3వ భాగం ఏంటి? స్పిరిట్ అనే మాట. ఇది దేవుడు. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ.
ఈ 3 సువార్త ప్రకటనకు అవసరమా? చాలా అవసరం. రెండోది ఏం చూసాము? ప్రాణం అని చెప్పాను. బిగినింగ్ లో ఒక మాట అన్నాను, ఏమనంటే చనిపోయిన తర్వాత రక్షణ పొందొచ్చా అంటే లేదు. ఎందుకంటే ఆ ప్రాణం పోయింది కదా. ప్రాణం పోయినప్పుడు స్పందించడం అనేది ఉండదు, అవగాహన అనేది ఉండదు, భావోద్రేకాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేది ఉండదు. సువార్త ప్రకటించినప్పుడు ఒక వ్యక్తికి పాపం గురించి మాట్లాడినప్పుడు ఆ పాపం గురించి అతడు చింతించాలి, బాధపడాలి, ఒప్పుకోవాలి. కాబట్టి అక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేది చాలా అవసరం. అందుకే ఒక వ్యక్తి చనిపోయాక సువార్త చెప్పలేము, ఎందుకంటే ఆయన స్పందన ఉండదు. యు కెనాట్. సో ఈ 3 భాగాలు 3 రకాల అవగాహనలు వస్తుంది. ఒకటి ఏంటంటే ప్రకృతి అవగాహన, స్వ అవగాహన, దేవుని గురించిన అవగాహన. దేవుని గురించిన అవగాహన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సువార్త ఎక్కడ వరకు వెళ్ళాలి? ఈ రోజుల్లో జరిగే పరిచర్యలు శరీరం పై భాగాన్నే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, లేక రెండో భాగం ప్రజల యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ ను రెచ్చగొడుతున్నారు, లేక మానవుడి యొక్క అసలైన అవసరత ఆధ్యాత్మిక ఆ రంగముల వరకు సువార్త వెళ్తున్నారు. మనం ప్రకటించే సువార్త ఎక్కడ వరకు వెళ్తుంది? అసలైన మానవుడి యొక్క అసలైన అవసరత ఇక్కడ ఉంది. మానవుడి యొక్క అవసరత ఎక్కడ ఉంది? ఎందుకంటే ఎఫెసీ 2 ఏముందంటే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏం చచ్చింది? మూడిట్లో ఏం చచ్చింది? తర్వాత చూద్దాం. సో ఈరోజు మనము ఈ విషయం ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం, 3 రకాల. సో దీన్ని కూడా నేను 3 మాటలు పెట్టాను. ఈ రోజుల్లో చాలా పరిచర్యలు ఈ మొదటి భాగంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ స్వస్థతలు, ఈ ఫిజికల్ గా, ఎమోషనల్ గా ప్రజల్ని అలాగా చేయటం. నేను స్వస్థతలు లేదని అంటం లేదు, భావోద్రేకాలు అనేవి లేదని నేను అంటం లేదు. కానీ ఒక వ్యక్తికి యేసు ప్రభు గురించి చెప్పడానికి మనము ఇలాంటివన్నీ కూడా ఉపయోగించేసి, అంటే స్వస్థతల ద్వారా రక్షణ రాదా అని మీరు అడగొచ్చు. స్వస్థతల ద్వారా రక్షణని కాదు, దేవుడు ఒక స్వస్థతను ఉపయోగించి ఒక వ్యక్తికి రక్షణ మార్గంలోనికి నడిపించే అవకాశం ఉంది. కానీ స్వస్థతనే నీవు స్వస్థత పొందావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు అన్న ప్రీచర్స్ ఉన్నారు, అందుకే అది ప్రమాణం. హీలింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సాల్వేషన్. స్వస్థత పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు చాలా మందిని స్వస్థపరిచారు, వాళ్ళందరూ యేసు ప్రభు నమ్మలేదు, స్వస్థత పొందారు అంతే. కాబట్టి స్వస్థత పొందారు కాబట్టి వాళ్ళు విశ్వాసులు అయిపోయారు అనటం అన్నది వాళ్ళని భ్రమలో పెట్టినట్టు, వాళ్ళు అనవసరంగా తప్పుదారిలో పట్టించినట్టు. అయితే స్వార్థీకరణలో ఈ 3 కూడా చాలా అవసరం. అయితే కొన్ని పరిచర్యలు 3 పేర్లు పెడుతున్నాను, నేను ముగించే ముందు 3 పేర్లు పెడతాను. దాని గురించి ఈరోజు ఆలోచించండి, రేపు విల్ కంటిన్యూ. ఒకటి ఏంటంటే, ఇఫ్ యువర్ మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫిజికల్, మన పరిచర్యలు కేవలము ఈ శరీరం గురించే దాన్నే ఫోకస్ చేసి దాని గురించే మాట్లాడుతూ ఉంటే ఇది కాల్ హీలింగ్ మినిస్ట్రీ. హీలింగ్ అంటారు, హీలింగ్ లేదని అంటంలే, హీలింగ్ ఉంది. చాలా మంది ఈ హీలింగ్ దాని మీదనే ఫోకస్ లో ఉన్నారు. రెండవది, కొన్ని మినిస్ట్రీలు ఏంటంటే ప్రజల యొక్క భావోద్రేకాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ను రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదో ఒక హైగా తీసుకెళ్ళిపోయి అలా ఆ భ్రమలో పెట్టేస్తుంది. దీనిని నేను ఏమంటానంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫీలింగ్ మినిస్ట్రీ. హీలింగ్, ఫీలింగ్ ఇది కూడా చాలా మంది చేస్తున్నారు. ప్రజల్ని భావోద్రేకాలు రెచ్చగొట్టేసి వాళ్ళని చాలా తలకిందులు చేసేసి అక్కడి నుంచి పంపించేస్తా ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, భావోద్రేకాలు అన్నవి అవసరం. భావోద్రేకాలు అవి న్యాచురల్, అందరికీ ఉండాలి. కానీ పరిచర్యలో భావోద్రేకాలని అడ్వాంటేజ్ తీసుకుని ప్రజల్ని భావోద్రేకాల్లో రెచ్చగొట్టేసి
వాళ్ళు తప్పుదారి పట్టించేసి వారు ఏదో దేవుని బిడ్డలని ఒక ఫీలింగ్ లో పెడితే చాలా డేంజర్. ఫెయిత్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్. విశ్వాసం అనేది ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి ఒకేలాగా ఉండవు కదా, ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండవు. ఇప్పుడు ఒక మంచి ఫీలింగ్ లో ఉంటావు, ఒక గంట అయ్యాక ఫీలింగ్ మారిపోవచ్చు. ఫీలింగ్ మారిపోయింది కాబట్టి ఫెయిత్ కూడా మారిపోద్దా? కాదండి. ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా ఫెయిత్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 3 రకాల అవగాహన. ఒకటి ప్రకృతి, స్వావగాహన, దేవుని అవగాహన. మినిస్ట్రీ కేవలము మన స్వార్థీకరణ, మిషన్ కార్యక్రమం కేవలము శరీరానికే, వారికి స్వస్థతలు అవి ఇవి గురించి మాట్లాడితే అది ఓన్లీ హీలింగ్ మినిస్ట్రీ వరకే ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఫీలింగ్ మినిస్ట్రీ అని అన్నారు. కానీ అసలైన మినిస్ట్రీ ఏంటో తెలుసా? మూడవది ఏంటంటే ఆధ్యాత్మిక విషయం, స్పిరిచువల్. మినిస్ట్రీ షుడ్ ఆల్సో బి స్పిరిచువల్, నాట్ జస్ట్ ఫిజికల్ అండ్ ఎమోషనల్. Physical and emotional ministry is not ministry. Physical, emotional ministry should address spiritual needs. So దీనికి నేనేం పేరు పెట్టానంటే, ఎఫెసీ పత్రికలో మీరు చూస్తే, విని విశ్వసించుట ద్వారా ఆత్మ చేత ముద్రించబడెను అని ఉంటుంది. చూడండి, ఎఫెసీలో 1:13లో ఒక మాట ఉంటుంది. ఆయన మునుపు దూరస్థులమై ఇప్పుడు క్రీస్తునందు సమీపస్థులమై ఉన్నాం. అది 1:13లో మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేత ముద్రించబడిరి అనే మాట ఉంది. ఏం విన్నారు? సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని విశ్వసించడం ద్వారా ముద్రించబడ్డారు. ముద్ర అనే మాట, యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. సో మన మినిస్ట్రీ హీలింగ్, ఫీలింగ్ వరకే ఆగకుండా అది 3వ దశకు రావాలి. 3వది ఏంటంటే సీలింగ్ మినిస్ట్రీ. 3 మాటలు: హీలింగ్, ఫీలింగ్, సీలింగ్. మన పరిచర్య ఒక వ్యక్తిని రక్షణలో నడిపించాలంటే ఆయన రక్షణ పొందాక ఆయన ఆత్మ చేత ముద్రించబడాలి. లేకపోతే స్వస్థత పొంది హై ఎమోషన్ ఫీలింగ్స్ లో వెళ్ళిపోయాడు అనుకో, ఆయన మంచి ఆరోగ్యవంతమైన దేహంతో నరకానికి వెళ్తాడు. సో వర్క్ అబౌట్ దట్, వర్క్ అబౌట్ ది స్పిరిట్. మన సువార్త అక్కడి దాకా చేరాలి. అక్కడి దాకా చేరాలంటే ఇప్పుడే కాదు. ఒట్టిగా ప్రజల్ని ఇలాంటి భ్రమలో పెట్టేసి వాళ్ళని అనవసరంగా మనం అమాయకంగా వారిని అమాయకులుగా చేసి భ్రమలో పెట్టే బోధకులు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. మన సువార్త ఈ 3 అవసరం. మళ్ళీ ఈ 3 కూడా అవసరం. ఎందుకంటారేమో, ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే వినటానికి చెవులు కావాలి కదా. చెవులు, ఫిజికల్ చెవులు కావాలి. ఫిజికల్ వినాలంటే మరి చెవులు పనిచేయాలంటే ఆ వ్యక్తిలో ప్రాణం ఉండాలి కదా. కాబట్టి ప్రాణం కూడా కావాలి. మరి సువార్త విన్నప్పుడు ఆయన ఆత్మచే వారు, అపోస్తల కార్యం మీరు చూస్తే పెంతెకోస్తు దినమున వారు హృదయమందు పొడవబడిన వారే, అంటే వారికి డీప్ కన్విక్షన్ వచ్చింది. అంటే ఇక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా కావాలి. సో వినటానికి చెవులు కావాలి, ఫిజికల్ కావాలి. ఆ విన్న వాక్యంకు స్పందించడానికి ప్రాణము, ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేది కావాలి. ఈ 2 పని చేసినప్పుడు మరి చచ్చిన ఈ ఆత్మ బ్రతికించబడుతుంది. సో ఈ 3 కూడా అవసరం అండి మన పరిచర్యకి. 3 కూడా, 3ని కూడా మన 3ంటిని ఉద్దేశించి మనసులో ఉంచుకొని ఆ విషయంలో వాక్యం చెప్పాలి. అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టి చేయకూడదు. బాధాకరమైనది ఏంటంటే ఇలాంటి బోధకులు ఎక్కువైపోయారు. అందుకే సువార్త, అసలైన సువార్త వెళ్ళటం లేదు వారికి. ఆ సువార్త ఏంటో మరి అది ఎక్కడ చేరాలి అన్నది మనం తెలుసుకుందాం. ఇంకా
మరి ఈ రోజుకి ఇక్కడ ఆపేసుకుందాం. మరి మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు తెలియపరచవచ్చు. 8 గంటలు అయింది కాబట్టి నాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుసుకుందాము, మరిన్ని విషయాలు నేర్చుకుందాము. ఇంకా మనం మానవుడి గురించే ఆలోచిస్తా ఉన్నాము. మరి ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే సువార్తీకరణ ఎందుకు అన్నది చూసాము. సువార్త అంటే ఏమిటి అని చూసాము. సువార్తలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మానవుడు, యేసుక్రీస్తు. ఈ మిగతావన్నీ కూడా వీళ్ళిద్దరి మీదనే ఆధారపడి ఉంటాయి. సో వీళ్ళిద్దరి గురించిన అవగాహన మనకు సరిగా కలిగి ఉన్నప్పుడు సువార్త, బహిరంగ సువార్తే కావచ్చు, వ్యక్తిగత సువార్తే కావచ్చు, సరిగా చెప్పటానికి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కోత ఎంతో విస్తారంగా ఉంది, ప్రజలు చనిపోతున్నారు. మనం ఏదో విధంగా సువార్త చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ కృప మనకి అనుగ్రహించిన గాక. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గుడ్ డే. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు లాగౌట్ అవుతున్నారన్నా లేకపోతే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అన్న లైన్ లో ఉన్నారు. మీరేమన్నా అన్నని క్విక్ గా, మరి అన్న త్వరగా వెళ్ళాలి, క్విక్ గా ఏమన్నా ఈ రోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ లో మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మరి త్వరగా అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు జాషువా. చెప్పినటువంటి విషయాలన్నిటిని బట్టి చాలా సంతోషపడుతున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అయితే ఒక చిన్న ప్రశ్న అన్న, సువార్త ప్రకటన అనగా ఏంటి అన్న విషయంలో సత్యాన్వేషణ, దైవాన్వేషణ మతం చేస్తుంది. మతాన్ని ఉపయోగించి చేస్తున్నారు ఈ అన్వేషణ. అయితే సువార్త ప్రకటన ద్వారా ఈ అన్వేషణకు ఒక ముగింపు, ఒక విధానం వస్తుంది అని చెప్పారు. అయితే సత్యాన్ని అన్వేషించేటటువంటి వారికి, దైవాన్ని అన్వేషించేటటువంటి వారికి సువార్త ప్రకటన ద్వారా యేసుక్రీస్తే సత్యం అని, యేసుక్రీస్తే దైవం అని ఏ పద్ధతుల ద్వారా, అంటే ఏం చెబితే వాళ్ళకి అది అవగాహన అవుతుందన్న, దానికి సంబంధించిన ఏమైనా టిప్స్ అన్న? అది రేపు టాపిక్ అది. ఓకే అన్న. ఓకే. అయితే ఇంకొకటి అన్న, మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. అయితే జంతువులకు గాని, పశుపక్షాదులకు గాని, మిగతా జీవరాశులన్నిటికీ శరీరము, ప్రాణం మాత్రమే ఉంది, ఆత్మ లేదు అని చెప్పటానికి ఎవిడెన్స్ ఏంటన్న? అంటే ఆత్మ దానికి లేదు అని మనం చెప్పటానికి బైబిల్ ప్రకారంగా అయితే మానవుడికి మాత్రమే జీవాత్మ ఊదారు. అయితే మిగతా ప్రాణం ఇప్పుడు 2 కుక్కలు కరుచుకున్నాయని, కొట్లాట కరుచుకొని బాగా ఇదైపోయాక ఆ పెద్ద కుక్క వెళ్ళి సారీ బ్రదర్, నేను అనవసరంగా కరిచేసాను అని చెప్పదు. ఓకే, అది జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాటికి మారల్స్ అండ్ ఇవి ఉండవు, నైతిక పరమైన విధంగా అవి ఆలోచించవు. కాబట్టి వారికి దేవునితో ఉన్న సంబంధం వేరు, మనకున్న సంబంధం వేరు. అందుకే మీకు చెప్పాను కదా, ఆత్మ మేక్స్ ఎ డిఫరెన్స్. దేవుడు మరి మిగతా సృష్టి అంతా కూడా వాక్కుతో సృష్టించాడు. కలుగును గాక అని చెప్పితే వచ్చేసాయి. కానీ మానవుడి దగ్గరకు వచ్చేలోగా మానవుడిలో ఆయన మానవుడిని పర్సనల్ గా తీసుకొని పర్సనల్ ఇంట్రెస్ట్ తో పర్సనల్ గా ఆయన జీవాత్మ ఊదాడు. కాబట్టి అక్కడే మనకి ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే పశువులు, పక్షుల్లో ఆత్మ లేదు కదా అనటానికి ఎవడైనా ఎవిడెన్స్ అనే మాట అంటే, ఎవిడెన్స్ అంటూ బైబిల్లో ఏమీ లేదు. కానీ దేవుడికి ఒక మాట, దేవుడికి అసాధ్యమైన ఏమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే, ఒక గాడిద మాట్లాడింది, ఒక గాడిద జవాబు చెప్పిందంటే ఆ గాడిద మాట్లాడింది ఆధ్యాత్మిక విషయాలే. కానీ ఆ టైంలో దేవుడు ఆ గాడిదను వాడుకున్నాడే, కానీ అది ఒక సంఘటన అంతవరకే. కానీ అవన్నీ కూడా కాన్స్టెంట్ గా నిరంతరము వాటికి కూడా ఇలాంటి ఆధ్యాత్మిక అవగాహనలు కలిగి ఉంటాయి. మంచి చెడు అనేది అవన్నీ లేవు. సో అందుకే అది తేడా వస్తుంది అక్కడ దట్ ఈస్ ద డిఫరెన్స్ సృష్టికిని. అది దేవుడు అందుకే సృష్టిని వశపరచుకోమన్నాడే కానీ సృష్టితో సావాసం పెట్టుకోమని చెప్పలేదు, వశపరచుకోమన్నాడు. ఎందుకంటే సృష్టికి ఆధ్యాత్మిక విషయాలు అన్నది మనకు లేవన్నమాట. పిల్లరా ఇంకెవరన్నా ఉన్నారా అన్న? థ్యాంక్ యూ అన్న. ఇంకెవరన్నా ఉన్నారా అన్న ప్రశ్నలు అడగాల్సిన వారు? ప్రైజ్ లార్డ్ అన్న, నేను దివ్య మాట్లాడుతున్నాను. అయితే మీరు చెప్పిన దాంట్లో నుంచే మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోమా. హలో, ప్లీజ్.
అదే విశ్వాసి శిష్యుడిగా మారాలి అని మీరు చెప్తున్నారు కదన్నా. అయితే చాలా వచనాలు మనకేం కనబడుతున్నాయి అంటే, అబ్రహాం విశ్వాసం ఉంచారు, లేకుంటే ఇలా దావీదు నమ్మారు. అంటే విశ్వాసం కోసమే ఎక్కువగా చెప్పారు కదా! అలాంటప్పుడు రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు కదా! అని నాకు చిన్న డౌట్ ఉంది. విశ్వాసం అనేది యేసు ప్రభువులోనికి రావడానికి విశ్వాసం కావాలి. వినుట వలన విశ్వాసము కలుగును. అయితే ఇప్పుడు విశ్వాసం అక్కడ ఆగిపోయిందని అంటంలే. విశ్వాసము మిమ్మల్ని శిష్యులుగా ఉండటానికి క్వాలిఫై చేస్తుంది. మీకు శిష్యత్వంలో విశ్వాసము అనివార్యం. శిష్యత్వం అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్. సో ఈ శిష్యత్వంలో విశ్వాసము ప్రాక్టీస్ చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం కూడా ఆయన విశ్వాసులకు తండ్రి అని చెప్పారు. అయితే ఆయన విశ్వాసం ఒకసారి విశ్వాసి అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు ఆదికాండం 12లో పిలిచాడో, నిన్ను పిలుస్తున్నానని చెప్పినప్పుడు అది నమ్మాడు. అది నమ్మినప్పుడు అతనికి నీతిగా ఎంచబడేను అని ఉంటది. నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు ఆ నీతిని శిష్యత్వపు ప్రక్రియలో దేవుని బిడ్డ అని నిరూపించుకుంటూ ఆయన జీవించాడు. కాబట్టి శిష్యత్వం అనేది కొత్త నిబంధన కాన్సెప్ట్ వరకే కాదు. అందరూ కూడా యెహోవా శిష్యులుగా ఉన్నారు, దేవుని శిష్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఎంతవరకు అయితే యాజ్ లాంగ్ యాజ్ దే ప్రాక్టీస్డ్ ఫెయిత్, దే రిమైన్డ్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. సో ఈ రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు కలిసే ఉంటాయి. శిష్యత్వం అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. విశ్వాసము, శిష్యత్వంలో విశ్వాసం ఉంటుంది. కేవలం విశ్వాసిగా ఉన్నవారు శిష్యులు కాకపోవచ్చు, కానీ శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసంలో కొనసాగినందుకే విశ్వాసులుగా ఉంటున్నారు. ఓకే అన్న, థాంక్యూ. థ్యాంక్ యూ అన్న. అమ్మా, నువ్వు స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే స్టూడెంట్ అవుతావు, క్లాసులకు వెళ్తే నిజమైన స్టూడెంట్ అవుతావు. అవును. దివ్య, అర్థమైంది కదా? స్టూడెంట్లు అర్థమైంది. అడ్మిషన్ తీసుకుంటే, స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే స్టూడెంట్ అవుతావు. అంత మాత్రాన నువ్వు నిజమైనటువంటి స్టూడెంట్ కాదు కదా. క్లాసులు అటెండ్ అవ్వాలి, పరీక్షలు రాయాలి, బడికి వెళ్ళాలి, డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో కనుక విశ్వాసిగా మారడం అనేది అడ్మిషన్ దొరకటం లాంటిది. శిష్యత్వం అనేది బాగా చదువుకుంటా, పరీక్షలు రాస్తా, డిసిప్లిన్ నేర్చుకుంటా ఉండేటువంటి ఆ ప్రక్రియ, అది శిష్యరికమా. సో కాబట్టి దట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్. నువ్వు అబ్రహాం గారిని తీసుకుంటే అంటే ఇక్కడ ప్లీజ్ అన్న చెప్పండి. ఇప్పుడు పౌలు విశ్వాస అయ్యాడు, గుర్రం మీద పడ్డప్పుడు విశ్వాస అయ్యాడు. మళ్ళీ 2 తిమోతి 4వ అధ్యాయంలో నా విశ్వాసమును కాపాడుకుంటేనే అన్నాడు. మధ్యలో అంతా శిష్యత్వం అన్నమాట. అందుకే చివరిలో ఆ ఫెయిత్ వాజ్ స్టిల్ దేర్. మధ్యలో ఎక్కడో విశ్వాసం. ఎందుకంటే యోహాను సువార్త 666 అంటా ఉంటాను ఎప్పుడు, 6వ అధ్యాయం 66వ వచనంలో అనేక మంది శిష్యులు ఆయన వెంబడించడం మానిరి అని ఉంటారు. ఎందుకంటే వారి శిష్యత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు చాలా కఠినమైన మాటలు అని అన్నారు. అర్థం ఏంటి? మేము విశ్వాసులుగా ఉంటాం, కానీ శిష్యత్వం అనే మాటకు వస్తే మీ మాటలు పాటించడం కఠినంగా ఉంది అంటే కాదు. సో పౌలు గారు ఏమంటున్నాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పాడు. సో దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. విశ్వాసం అనేది ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ టిల్ ది ఎండ్. అన్న మాట్లాడుతూ బబులోన్లో కొంతమంది విశ్వాసులు వాళ్ళ శిష్యులుగా జీవించారు. ఆ మాటలు అన్న మనకు ఒక లిస్ట్ ఇచ్చారు కదా. వాళ్ళు విశ్వాసులు అయిన తర్వాత వాళ్ళు శిష్యులుగా ఉండబట్టే వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలిగారు నాన్న. అయ్యా అడగండి. అదే దానియేలు వీళ్ళందరూ కూడా వాళ్ళు వారి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేశారు. చేసినందుకే ఎంత పెద్ద మైటీ ఎంపైర్ అయినా, రామరాజ్యం అయినా వారి విశ్వాసం ముందు తట్టుకోలేదు. ఎందుకంటే వారు యాక్చువల్లీ వీరు నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడు? దానియేలు పూజించు దేవుడే గొప్ప దేవుడు అన్నాడు. అంటే దానియేలు యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. దానియేలు కేవలం విశ్వాసమే కాదు, ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు. సో శిష్యత్వం అనేది క్రియల్లోకి వస్తుంది. విశ్వాసం అనేది వి జస్ట్ ఎంటర్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అడ్మిట్ అయ్యాము, కానీ తర్వాత దాన్ని మనము ప్రాక్టీస్ లోకి తీసుకురావడం అన్నది వెరీ ఇంపార్టెంట్. నా పేరు పీటర్ సింగ్ అన్న, కర్ణాటక. పీటర్ తమ్ముడు చెప్పయ్యా, అన్న అడగండి, ప్రశ్న అడగండి.
అన్న ఇప్పుడు సంఘంలో విశ్వాసులైన వారిని వారు శిష్యులుగా వారిని ఏ రీతిగా గుర్తించవచ్చు పరిచర్య చేయడం ద్వారానా, లేకపోతే సువార్త ప్రకటించడం, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారన్నా, అసలు వారిని ఏ రీతిగా మనం వాళ్ళ శిష్యులని గుర్తించవచ్చు అండి? ఇదన్న నా ప్రశ్న. అంటే ఇప్పుడు ఆది కాండం, ఇప్పుడు అంత్యోక్య సంఘంలో ఆదిమ సంఘంలోని కొన్ని సూత్రాలు మనం గమనించాలి. సువార్త ప్రకటన అన్నది ఒక ఇండికేటర్. తర్వాత నేను రాబర్ట్ కోల్మ్యాన్ అని ఒక స్టాండర్డ్ మీకు చెప్పాను. ఏంటంటే నేను విశ్వాసిని, మరొక వ్యక్తిని విశ్వాసంలో తీసుకురావాలి, ఆ వ్యక్తి మూడో వ్యక్తిని విశ్వాసంలో తీసుకొచ్చినప్పుడు నేను శిష్యుడని అనిపించుకుంటే హక్కు నాకుందని ఆ బ్రదర్ అంటాడు. అంటే చర్చిలో చాలా మంది ప్రభు నమ్ముకుంటారు, కానీ వారు బయట వెళ్ళి సువార్త చెప్పడం, విట్నెసింగ్ అన్నది జరగటం లేదు. ఆ విట్నెసింగ్ అన్న మాటకు వస్తే, విట్నెసింగ్ రేపు చెప్తాను, విట్నెసింగ్ అనే మాటకు వస్తే మరి ఉండుట ద్వారా బై బీయింగ్, బై సేయింగ్ అండ్ బై డూయింగ్, 3 విధాలుగా మనం శిష్యత్వం అనేది వీ కెన్ మెజర్. అక్కడ ఆ వ్యక్తి శిష్యులుగా ఉంటున్నారా, శిష్యులుగా మాట్లాడుతున్నారా, మరి శిష్యులుగా ఏదైనా క్రియలు చూపిస్తున్నారా అన్నది మనం చూడాలి. అయితే శిష్యత్వం అనేది ఒక వ్యక్తి శిష్యుడు అయిపోయాడు ఇక దాని తర్వాత అవసరం లేదనడానికి వీల్లేదు. శిష్యత్వం అనేది కొనసాగుతూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే వారు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారి పాత్ర ఏంటి, ఆర్ దే వర్కింగ్. ఒక బిలీవర్ చాలా మంది ఉన్నారు సంఘాన్ని నాశనం చేస్తా ఉన్నారు, ఎందుకంటే వారి శిష్యత్వానికి సీరియస్ గా ఉండడం. సో వీరు ఒక మాట చెప్తాను చూడండి. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, 4వ అధ్యాయం. ఎఫెసీ 4:16 ఈ 3 ఇండికేటర్లు చూస్తే బాగుంటది. 3 ఇండికేటర్లు ఉంటాయి. 4:13 ఎఫెసీ 4:13 చదవండి. ఆయన పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఇక్కడ ఆగండి. ఉండక అని ఉంది. మళ్ళీ 14లో మన మీద పసిపిల్లలమై ఉండి అన్నాడు. ఇప్పుడు ఉండాలా ఉండొద్దా ఏంటి అర్థం అక్కడ? దానికి ముందు మీరు అడిగిన ప్రశ్న, శిష్యులు అయ్యారా లేదా ఎలాగ తెలుస్తుంది? ఈ 3 విషయాలు జరగాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అంటే ఒక శిష్యుడు ఎప్పుడు కూడా తన ఆధ్యాత్మిక విషయంలో తృప్తి చెందడు. యూ షుడ్ నెవర్ బి హ్యాపీ విత్ యువర్ స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే నా ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి కలిగి ఉంటానో ఇంకా అంతకంటే మళ్ళీ ఎదుగుదల అక్కడ ఆగిపోయినట్టే. అందుకే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయంలో సంతృప్తిగా ఉండకూడదు. మనం ఇంకా ఎదగాలన్నది పరిశుద్ధులు సంపూర్ణులగుట. రెండవది క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరుగుతుందా లేదా, వీళ్ళ వల్ల సంఘానికి క్షేమం ఉందా, అభివృద్ధి ఉందా. ఆ తర్వాత పరిచర్య ధర్మం కూడా జరుగుతుందా. ఇవి ఇండికేటర్స్ అన్నమాట. ఈ ఇండికేటర్స్ మళ్ళీ మీరు ఏమంటారంటే ఇక్కడ అందుకని కొందరిని అపోస్తలుగా ప్రవక్తలుగా ఇవన్నీ చేశారు కదా, కాబట్టి అవన్నీ వాళ్ళకే వర్తిస్తాయి, మనకు కాదంటానికి వీల్లేదు. మళ్ళీ ఎందుకంటే 14లో ఏముందంటే అందువలన మనమిక మీదట అంటాడు. మళ్ళీ ఎఫెసీ సంఘస్థులతో ఏమంటున్నాడంటే మనం పసిపిల్లలమై ఉండి అన్నాడు. మళ్ళీ ఎండింగ్ లో ఎగిరగొట్టబడిన వారమైనట్లు ఉండక అన్నాడు. మరి ఏది ఉండాలనా ఉండొద్దా? పసిపిల్లల్లాగా ఉండాలి, మళ్ళీ సంపూర్ణులు కూడా అవ్వాలి. ఇక్కడ ఉండి ఉండకుండునట్లు అంటే ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక అంటే మీరు పసిపిల్లలాగా ఉండొద్దు. అంతేకాకుండా అనేక మంది మాయోపాయములు, దొంగ బోధలు ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మీరు అది చిన్నపిల్లలాగా నమ్మేసి ఏది పెట్టినా నమ్ముతాము, ఏది పెట్టినా మింగుతాము అన్నట్టు, ఏది చెప్పినా నమ్ముతాము, ఏది పెట్టినా మింగుతామని కొంతమంది చిన్నపిల్లలు అలాగా ఉంటారు. సో మీరు చిన్నపిల్లలాగా ఉండొద్దు,
ఎందుకంటే విశ్వాసి అనే వ్యక్తి పసిబిడ్డ, అప్పుడప్పుడే నూతన జన్మం కలిగి ఉంటాడు. మీరు ఇంకా పసిపిల్లల్లాగానే ఉండిపోతే మీరు ఇలాంటి దొంగ బోధలకి ఇదైపోయి పసిపిల్లల్లాగా కాదు, మీరు ఎదగాలి ఎదగాలి. కానీ మళ్ళీ మీరు మాత్రం పసిపిల్లల్లాగానే ఉండాలి ఆధ్యాత్మిక విషయంలో. మరి అందుకే యేసు ప్రభు కూడా అదే చెప్పారు, అంటే కపటం లేకుండా ఉండాలి. అదే టైంలో మనం చిన్నపిల్లలాగా తప్పుదారిలో వెళ్ళిపోయే ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను శిష్యుడినో కాదో అని ఎలా తెలుస్తుందంటే ఈ 3 జరగాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, ఆ తర్వాత మరి పరిచర్య ధర్మం కూడా కరెక్ట్ గా జరగాలి. ఇవి పాస్టర్ గారు ఒక్కరే చేయరు, అక్కడ చెప్పబడిన ఆ లిస్ట్ వరకే కాదు, సంఘంలో అందరూ కూడా కలిసి చేస్తేనే శిష్యత్వం అనేది అందరూ కలిసి చేసినప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. అన్న థ్యాంక్ యూ అన్న. తమ్ముడు పీటర్ సింగ్, నీకు ఇంకో చిన్న మాట చెప్తాను. నువ్వు పొట్టా పొడుగా నీకు ఎట్లా తెలుసుద్ది? నువ్వు పొట్టా పొడుగా అని ఎవరిని అడిగారు చూస్తే అర్థం, చూస్తే కాదు కొలుసుకుంటే తెలుస్తుంది. అంటే ఒక లెక్క ఉంది, 6 అడుగుల పైన ఉంటేనో 4 అడుగుల కింద ఉంటే పొట్టని, 5 అడుగుల పైన ఉంటే యావరేజ్ అని, 6 అడుగుల పైన. అలాగే పౌలు గారు ఏం చెప్పారంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం ఫలించాల్సినటువంటి ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, మంచితనం. సో ప్రతి ఒక్క విశ్వాసి తన శిష్యరేఖంలో వెళ్తున్నప్పుడు ఈ యొక్క 9 సుగుణాలలో, అంటే అది అన్న చెప్పినట్లుగా దట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ప్రేమలో నువ్వు రక్షించబడిన తర్వాత ఎన్ని మెట్లు ఎక్కావు, విశ్వాసంలో రక్షించబడిన తర్వాత ఎన్ని మెట్లు ఎక్కావు, సాత్వికతలో ఎన్ని మెట్లు ఎక్కావు, ఇట్లాగా ఇక రోజు ఎక్కుతూ ఉంటమే. చివరికి చనిపోయే వరకు కూడా ఒక్కొక్క మెట్టు ప్రేమలో, విశ్వాసంలో, సాత్వికంలో ఎక్కుతూ 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 వెళ్తుండాలి. అలా వెళ్తున్నప్పుడు అన్న చెప్పినట్లుగా ఆ సంపూర్ణత కనపడతా ఉంటది, సంఘ పరిచర్య కనపడతా ఉంటది, ఆ వ్యక్తి సాక్ష్యం కనపడుతూ ఉంటుంది, అతని యొక్క జీవితంలో పరిచర్యని ప్రేమించే విధానం కనపడుతూ ఉంటుంది. సో ఒక విశ్వాసి శిష్యుడిగా తయారవుతున్నాడా లేదా, అతను శిష్యుడా కాదా అని చెప్పాలి అంటే ఈ 9 లక్షలు పక్కన పెట్టి స్కేల్తో కొలిసినట్టే అతను కొలిసినప్పుడు మనం కొంతగా అతని యొక్క జీవితం, అంటే కొంతమంది ప్రేమ నటించవచ్చు, కొంతమంది సాత్వికత నటించవచ్చు, వాళ్ళ ఇందులో అది కూడా ఉంటుంది. సో కనుక కొంతవరకు మనకు ఒక అవగాహన ఈ కొలమానాలను బట్టి మనం తెలుసుకోగలుగుతాం. అదే 15వ వచనంలో ఎఫెసీ 4:17లో ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయంలో ఎదగాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వికలాంగుడు అని ఎప్పుడు అంటారు? ఒక వ్యక్తికి 2 చేతులు నార్మల్ సైజు, కాళ్ళు చిన్న సైజు అనుకోండి, వాడు అబ్నార్మల్ అంటారు. కొంతమంది ఒకే దాంట్లో రాణిస్తారు, మరో విషయంలో పట్టించుకోరు. నేను ప్రేమ అంటారు, మళ్ళీ దీర్ఘశాంతం దగ్గర మళ్ళీ ఓపిక లేదు. సో అన్నిట్లో ఎదగాలి. అన్నిట్లో ఎదిగితే ఇట్స్ ఓవరాల్ గ్రోత్. సో యాజ్ అ డిసైపుల్ యూ షుడ్ గ్రో ఇన్ ఆల్ ఏరియాస్. ఎన్ని ఏరియాస్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ఆత్మఫలము విషయంలో మనం అన్ని విషయాల్లో ఎదగటం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే పరిశుద్ధులు సంపూర్ణులగుట అంటే, మరి సంపూర్ణులు అంటే మొత్తం ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తినే సంపూర్ణమైన వ్యక్తి అని అంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా లాస్ట్ క్వశ్చన్ అడగండి, మరి అన్నకు సమయం అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ ప్రియులరా, ఇంకెవరన్నా లాస్ట్ క్వశ్చన్ అడగండి. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్లు వస్తే అవి రాసుకోనండి. అన్నగారు మనకి రేపు కూడా అవైలబుల్గా ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఎవరు అన్న రేపు అడుగుతారన్న. ఒకసారి అందరం కూడా మైక్రోఫోన్స్ ఆన్ చేసి కెమెరాస్ ఆన్ చేసి అన్నకు వందనాలు చెప్దాం, థ్యాంక్ యూ చెప్దాం ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అన్న. సో అన్న షూర్ అన్న, థ్యాంక్ యూ అన్న. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ముగించుకుందాం.
ప్రియులరా, మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు జాషువా ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ పరిశుద్ధ నామం చేరి ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి. ప్రభువా, ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని బట్టి అయ్యా నీకు నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అయ్యా ఆయన సువార్థీకరణ గురించినటువంటి స్పష్టత, మాలో ఉన్న అనేక ప్రశ్నలకి సమాధానాన్ని అందించేటటువంటి ప్రోగ్రాంగా దీన్ని మీరు మార్చినందులకై నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, సేవకులు అనేక మంది ఉన్నారు, కానీ వాక్య సేవకులు కరువుగా ఉన్నారనేటటువంటి మాట ఎంత సత్యం ప్రభువా. మేము వాక్య సేవకులంగా ఉన్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సువార్త ఎందుకు ప్రకటించాలో, సువార్త అంటే ఏంటో అయ్యా, ఈ 2 ప్రశ్నలకి ఆయన చాలా విస్తృతంగా మీరు మాకు సమాధానాలు ఇచ్చారు. మాలో ఉన్న అనేక ప్రశ్నలకి సమాధానం ఈ రోజు పొందుకున్నాం ప్రభువా. నిండు మనసుతో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను నా తండ్రి. అయ్యా ప్రభువా, నువ్వు సువార్థీకరణ అయ్యా నువ్వు త్రిత్వమైనటువంటి దేవుడివి, నువ్వు సువార్థికుడుగా అయ్యా సువార్థీకరణ నువ్వు జరిగించి ఉన్నావు ప్రభువా. నువ్వు మిషనరీగా అయ్యా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, మేము అయ్యా మానవుడి గురించి సంపూర్ణంగా అవగాహన కలిగి మేము అనేకులకి సువార్త ప్రకటించడానికి చక్కటి మార్గనిర్దేశకం చేశారు. అందుని బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా కొరకు అయ్యా ఎంతో ప్రయాసపడి ఈ యొక్క వాక్యాలన్నింటినీ మా కొరకు సిద్ధపరిచి ఉంచారు ప్రభు. అన్నని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇప్పటి వరకు మీరు వాడుకున్నారు, ఇక ముందు కూడా అన్నని అయ్యా తుది శ్వాస వరకు నీ పాత్రగా గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఇంకా అనేకుల్ని నాయన అయ్యా సేవకులుగా అయ్యా మిషనరీస్ గా తర్ఫీదు చేసేటటువంటి అయ్యా ఒక గొప్ప అభిషేకాన్ని నిత్యము అన్నపై ఉంచుతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచర్యలో మేము ప్రారంభించడం కాదు ప్రభు, మేము జాయిన్ అవటం అనేటటువంటి అయ్యా ఒక గొప్ప అయ్యా ప్రభు నాయన మాకున్నటువంటి అవగాహన మీరు మార్చినందులకై నీకు స్తోత్రాలు. మేమందరం జాయిన్ అవుదాం గాక ప్రభువా. అయ్యా మేము ఇప్పటికే జాయిన్ అయి ఉన్నాం, అనేక మంది కూడా జాయిన్ అవుదురు గాక ప్రభువా. సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ రోజు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని అయ్యా ప్రభువా అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి హోంవర్క్ ను కూడా మేము జరిగించినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ మాకు ముందున్న సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ రేపటి దినాన్ని కూడా అయ్యా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ నామానికి మహిమకరంగా మార్చుకున్నామని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము నా ప్రియ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్దాం అందరం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మాళ్ళ అపరాధం చేసి మనం మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము, శోధనకు తెక దుష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా కృపా సమాధానము తండ్రి మనందరికీ ధారాళంగా దయచేయను గాక. థ్యాంక్ యూ. ఉన్నటువంటి పరిశుద్ధులకు, సేవకులకు, నాతోటి చెల్లెలకి, తమ్ముళ్ళకి, అన్నలకి, నా రక్త సంబంధికులందరూ, క్రీస్తు రక్త సంబంధికులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా రేపు ఉదయం 6 గంటలకి కలుసుకుందాం. ప్రార్థన చేస్తూ ఉండండి. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మేలు పొందాలి, ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఒక కోణాన్ని వాళ్ళు చూడాలి, సేవా పరిచర్య ప్రారంభించాలి. కాబట్టి ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఓకే అమ్మా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగితేనే చాలా వాటికి జవాబు. మీరేమో ఏం ప్రశ్నలు అడగట్లేదు. మరి అన్న అంత సమయం ఇప్పుడు అన్నని మీరు ప్రశ్నలు అడగాలి. రేపు కొద్దిగా రాసుకొని రండి, 4 ప్రశ్నలు రాయండి, ఎక్కువ రాయండి. ఏమండి ఏంటి అంత అనుమానం చూస్తున్నారు నా వైపు? ప్రశ్నలు రాయమంటే ఓకే. సో ప్రశ్నలు రాయండి, రేపు రాసుకొని రండి. సో ఓకే, థ్యాంక్ యూ. మా కోసం కూడా ప్రార్థన చేయండి. చేస్తున్నారా? నా కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు అందరూ? ప్రార్థన చేస్తున్నా. మీకు అందరికి నా వందనాలు. థ్యాంక్ యూ.